ప్రసన్న ఈ గుడాకేశ మెడిటేషన్కు నన్ను పరిచయం చేసింది ప్రసన్నారెడ్డి గారు. ప్రసన్నారెడ్డి గారికి, ప్రబోధ్ మాస్టర్ గారికి, ప్రదీప్ గారికి, ప్రాణహిత గారికి, అనిత గారికి, మరియు రవి గారికి, పత్రిజీ గారికి నా యొక్క నమస్కారాలు, పాదాభివందనాలు. ప్రసన్న గారు నన్ను ఈ గుడాకేశ నైట్ జర్నీకి తీసుకొచ్చినప్పుడు, మేడం నాకు 60 years దాటి నేను చేయలేను, నైట్ నిద్రపోకుండా ఉండలేను అని జిద్దుగా చెప్పాను. లేదు సార్ మీరు అటెండ్ అయ్యండి, చూడండి బాగుంటుంది అని చెప్పేది. ఓకే మేడం అటెండ్ అవుతాను, ధైర్యంగా అటెండ్ అయ్యాను. ఫస్ట్ 2-3 రోజులు కొద్దిగా ఇబ్బందిగా అనిపించిన, నిద్ర వస్తుంది మేడం అంటే సరే పడుకో అని చెప్పేది, కానీ కుర్చీలో పడుకో అని చెప్పేది, కుర్చీలో కూర్చొని పడుకునేది. మొత్తానికి నేను ఒక 10 రోజులు ఈ నైట్ మెడిటేషన్ మొదలుపెట్టిన తర్వాత రోజు మేడం అడిగాను నేను, ఫ్రెండ్స్ ఇది ఆడియోబులా, నేను మాట్లాడుతూ వినబడుతుందా మీకు లక్ష్మణ్ మాస్టర్? క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ. ప్రసన్న గారికి ఒక విషయం చెప్పాను నేను, మేడం నేను గత 6 years నుంచి రిటైర్డ్ అయిన తర్వాత ఒక డెర్మటోగ్లైటిక్స్ అనే సబ్జెక్ట్లో నేను థెరపీ పొందాను. దాని విషయంలో నాకు ఒకసారి గుడాకేశ మాస్టర్ ప్రబోధ్ గారిని పరిచయం చేయండి, నేను ఒకసారి సార్ది ఫింగర్ ప్రింట్స్ నేను చూడాలని ఉంది నాకు అని చెప్పాను. సరే కానివ్వండి సార్, ముందైతే మెడిటేషన్ కంప్లీట్ కానివ్వండి, అవకాశం వచ్చినప్పుడు చెప్తామని చెప్పారు. ఓకే, సో మెడిటేషన్ అలా December 9th సెకండ్ బ్యాచ్లో జాయిన్ కావడం జరిగింది. నడుస్తూనే ఉన్నది అదే విధంగా. ముందు ఈ గుడాకేశ మెడిటేషన్ నైట్ మెడిటేషన్లో నాకు జరిగిన అనుభవాలు ముందు మీకు నేను చెప్పదలుచుకున్నాను. బేసిక్గా నాకు చాలా కోపిష్టం. నేను ఎంత గొప్ప అంటే టాయిలెట్ చేయరు ఎవరు కూడా, మా ఇంట్లో కానీ నా ఉద్యోగం కానీ ఎవరు టాయిలెట్ చేయరు. నాకు ఇప్పుడు ఈ గత 6 months నుంచి 90% తగ్గింది, 10% ఇంకా ఉంది, ఇంకా పూర్తి కాలేదు. నా కోపం ఇంకా కొద్దిగా 10% ఉంది. దాన్ని బట్టి ఇంకా నేను ప్రాక్టీస్ చేయాలి ఈ నైట్ మెడిటేషన్. ఒకటి. రెండోది, నాకు రైట్ లెగ్ నీల్ పెయిన్ ఉండడం వలన డాక్టర్ గారు ఖచ్చితంగా నాకు నీల్ రీప్లేస్మెంట్ చేయాలని చెప్పారు. నేను జిద్దుగా నీల్ రీప్లేస్మెంట్ చేసుకోను, ఏదో రకంగా నేను తగ్గించుకుంటా అని అంతకుముందే నేను చెప్పాను ఆ డాక్టర్ గారికి. ఈ మెడిటేషన్ చేయడం వలన నా నీల్ పెయిన్ ఇప్పుడు 80% తగ్గింది, ఇంకా 20% ఉంది. సో ఇలా ఈ మెడిటేషన్ కొనసాగించుకుంటూ నేను ఆ నీల్ పెయిన్ తప్పకుండా తగ్గించుకొని నాకు నమ్మకం ఉంది, అది ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఉపయోగపడింది ఈ 2. కోపం కూడా తగ్గింది నాలో, తర్వాత నా కాలు నొప్పి ఒకటి తగ్గింది. నెక్స్ట్ ప్రబోధ్ గారు చెప్పే మాటలలో నేను చాలా గ్రహించింది అంటే, నేను ఎక్కువ ఆలోచించకపోయేది. రహిత స్థితికి తీసుకొచ్చిన కారణం కూడా ప్రబోధ్ మాస్టర్ గారే. సార్ చెప్పేది ఒక ట్రై చేయండి, 1 నిమిషంలో ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి, 2 నిమిషాలు వస్తున్నాయి, అలా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే మొత్తానికి ఇప్పుడు నాకు ఆలోచన రహిత స్థితికి మాత్రం వచ్చేసాను. ఒకప్పుడు నాకు ఎన్నో ఆలోచనలు వచ్చేవి, కానీ ఇప్పుడు ఆలోచన రమ్మన్నా రావట్లేదు. హ్యాపీగా ఏదైతే జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా, థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నా. అదేవిధంగా ఈ మెడిటేషన్ జాయిన్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ గత 1.5 years నుంచి కోవిడ్ అనేది ఒకటి జరుగుతుంది. అలాంటి కోవిడ్ పీరియడ్లో కూడా నేను ఎనర్జీస్ పెంచుకుంటూ, నా ఫ్రెండ్ హాస్పిటల్లో జాయిన్ అయితే 1 week హాస్పిటల్కి వెళ్ళి కూడా నేను సర్వీస్ చేసి వచ్చాను. నాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. సో నేను చాలా హెల్తీగానే ఉన్నాను. అంతేకాకుండా నాకు కావాల్సిన 2 కోవిడ్ వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉండి సర్వీస్ చేశాను, నాకు ఏమీ కాలేదు. సో ఈ మెడిటేషన్ వలన నాలో ఎనర్జీస్ పెరిగి నాకు ఇలాంటి పనులు చేయగలిగాను. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా, ఇంకా నేను ఆరోగ్యంగా ఉంటానని ఆశిస్తున్నా ఈ మెడిటేషన్ ద్వారా. ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్ అండి, ఈ యొక్క మెడిటేషన్ వలన నాకు కలిగిన లాభాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ దీస్ మెడిటేషన్ మాస్టర్స్. నెక్స్ట్, నేను గవర్నమెంట్ సర్వీస్ రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేయాలనేది ఒకటి నాకు బాగా ఉండేది మైండ్లో, రిటైర్డ్ కాకముందే.
సో నాకు కొద్దిగా ఎదుటి మనుషులను చదవడము, వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకోవడము నాకు బాగా ఇష్టం మొదటి నుంచి. సో నేను ఇట్లా సెర్చ్ చేస్తుండగా నాకు ఒక గుజరాత్‌లో భరత్ పటేల్ అనే ఒకరితో పరిచయం ఏర్పడింది గూగుల్‌లో. నేను గుజరాత్‌కి వెళ్ళి ఆ భరత్ పటేల్ దగ్గర ఈ డెర్మటోగ్రాఫిక్స్ చేతి వేళ్ళ ముద్ర శాస్త్రం అనే దాని గురించి నేను అతని దగ్గర నేర్చుకున్నాను. అతను చైనాకు, యూఎస్‌కి వెళ్ళి నేర్చుకొని వచ్చాడు. ఈ చేతి వేళ్ళ ముద్ర శాస్త్రాన్ని మొట్టమొదటగా యూఎస్ఏలో 1924లో హెరాల్డ్ క్విమిన్ అనే ఒక డాక్టర్ కనిపెట్టారు. ఇది పామ్ హిస్టరీ కాదు. ఇది డెర్మటోగ్రాఫిక్స్ అంటే చేతి వేలి ముద్రలు. మనకు ఆధార్ కార్డులో ఏమిస్తున్నాము? చేతి వేలి ముద్రలు మాత్రమే ఇస్తాం. చెయ్యి మొత్తం ఇవ్వము. సో ఈ చేతి వేలి ముద్రలకి మన బ్రెయిన్‌కి లింక్ అని డాక్టర్ హెరాల్డ్ క్విమిన్ కనిపెట్టాడు. ఆ హెరాల్డ్ క్విమిన్ గారు ఒక బుక్ రాశారు. నేను చూపిస్తా తర్వాత. అతను ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే మదర్ కన్సీవ్ అవుతుందో, ఆ కన్సీవ్ అయిన తర్వాత 13వ వారం నుంచి 21వ వారం మధ్యలో చేతి వేళ్ళు ప్లస్ బ్రెయిన్ ఈ 2 ఒకటేసారి డెవలప్ అవుతుందని మన శాస్త్ర ప్రకారంగా ప్రూవ్ చేశాడు. అప్పుడు శాస్త్రజ్ఞులు, డాక్టర్లందరూ ఏమనుకున్నారంటే, సో ఈ బ్రెయిన్‌కు, చేతికి ఒక లింక్ ఏర్పడిందని చెప్పేసి, లింక్ మాత్రం ఉందని వాళ్ళు నిర్ధారించుకున్నారు. దాని తర్వాత ఆస్ట్రేలియాలో సర్జను మనిషి బ్రతికుండగానే బ్రెయిన్‌ను ఆపరేట్ చేశారు. ఆ బ్రెయిన్ ఆపరేట్ చేస్తుండగా అతను చేతి వేళ్ళకు కదలికకు, బ్రెయిన్‌కు ఆయన కనుగొన్నాడు. తర్వాత ఇంకా తదితర డాక్టర్లందరూ కూడా ఈ బ్రెయిన్ యొక్క చేతి వేళ్ళకు సో మెనీ రీసెర్చ్ పేపర్ కూడా చేయడం జరిగింది. అందులో చాలా మంది ఉన్నారు. కొన్ని వేల పేపర్లు పబ్లిష్ అయి ఉన్నాయి. మీరు కూడా డెర్మటోగ్రాఫిక్స్ రీసెర్చ్, మెడికల్ రీసెర్చ్ ఉంటే మీకు కూడా గూగుల్‌లో దొరుకుతాయి. అన్ని రకాల వ్యాధులకు, అన్ని రకాలుగా బిహేవియర్‌లకి, ఇంటెలిజెన్స్‌కి రకరకాల వ్యక్తులు, రకరకాల సైంటిస్టులు, సైకాలజిస్టులు ఈ చేతి వేలి ముద్రల మీద చాలా పరిశోధన చేసి, రీసెర్చ్ చేసి పేపర్లు కూడా పబ్లిష్ చేయబడ్డాయి. సో నాకు దాని మీద చాలా ఇంట్రెస్ట్ పడి నేను గత 6 సంవత్సరాల నుంచి ఈ చేతి వేలి ముద్ర శాస్త్రంలో రీసెర్చ్ చేసి మొదలుపెట్టాను. ఈ విషయాన్ని నేను ప్రసన్న గారికి చెప్పేసి, ప్రసన్న గారి చేతి వేలి ముద్ర తీసుకొని, ఆవిడకు తన యొక్క ఈ చేతి వేలి ముద్ర ద్వారా ఏం తెలుస్తదంటే, జన్మతః మన యొక్క లక్షణాలు, మన యొక్క బిహేవియరు, మన ఇంటెలిజెన్స్ తెలుస్తదని ఆవిడకి చెప్పి, ఆమె రిపోర్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత, ఆమెకు నచ్చిన తర్వాత, అప్పుడు ప్రబోధ్ మాస్టర్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళింది జాన్వరిలో. సో ప్రభాత్ గారు మాస్టర్ దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నాను. సార్ కూడా నేను చెప్పింది విన్నాడు. ఓకే అని. సారు తన ఫింగర్ ప్రింట్సే కాకుండా, సార్ వాళ్ళ బ్రదర్ ప్రదీప్ గారిది, సార్ వాళ్ళ సిస్టర్ ప్రాణత గారిది, ప్రాణతి గారి ముద్దుల బిడ్డ అనిత గారిది, తర్వాత ప్రాణతి గారి భర్త రవి గారిది, వీళ్ళందరూ కూడా నాకు ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారు. నేను అవి తీసుకొని వచ్చేసేసి తర్వాత మళ్ళీ వెళ్ళి సార్‌కు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ సైన్స్ ఏం చెప్తుందంటే, మన యొక్క విజ్ఞానంగా అనుకోని, మన యొక్క పరివర్తన, మన యొక్క స్పిరిచువాలిటీ, మన యొక్క పర్సనాలిటీ, మన ఇంటెలిజెన్స్ ఇది అంతా ఇప్పుడు మనం కనుక్కున్నది కాదు సార్. ఇప్పుడు మనం డెవలప్ చేసుకున్నది కాదు. మన మదర్ వొంబులో మన డెస్టినీ ఆల్రెడీ డిసైడెడ్. దిస్ ఈస్ ద లైఫ్ డెస్టినీ డిసైడెడ్ అండ్ ఇట్ ఈస్ రిటెన్ బై సో అండ్ సో డాక్టర్ హెరాల్డ్ క్విమిన్ సార్ చెప్పాను. నేను ఒక్కసారి స్టన్ అయినాను. సార్ లేసి సార్ ఒక పుస్తకం తెచ్చిచ్చారు. సార్ దగ్గర కూడా సార్ ఒక్క నిమిషం సార్. మీరు ఒక్కసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడదు సార్, కొంచెం వాయిస్ లో ఉంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ట్రై చేసి. నౌ ఓకే మాస్టర్. ఎస్, ఇప్పుడు క్లియర్ సార్. రైట్. సో ప్రబోధ్ గారి దగ్గర కూడా ఈ చేతి వేల ముద్ర శాస్త్ర బుక్ను నాకు చూపించడం జరిగింది. అప్పుడు నేనే స్టన్ అయినా. సార్ అంటే ఎస్ నాకు కూడా తెలుసు చేతి వేల ముద్ర శాస్త్రం అన్నారు. ఓకే, ఎలా నువ్వు ఇవి ఐడెంటిఫై చేస్తావంటే ప్రొసీజర్ చెప్పాను. అవన్నీ తీసుకున్న సార్కి చెప్పాను, ఇది ఇలా ఉంటుంది సార్ అని. ఓకే బాగానే ఉంది చెప్పాడు. తర్వాత నేను సార్ని ఒక రిక్వెస్ట్ చేశాను. సార్ నేను ఈ చేతి వేల ముద్ర శాస్త్రంలో గత 6 సంవత్సరాల రీసెర్చ్ చేస్తున్నా. దయచేసి నాకు ఈ మన మెడిటేషన్ మాస్టర్లను అందరికీ కూడా చేతి వేల ముద్రలు నాకు ఇవ్వమని ఒకసారి చెప్పండి. వీరందరూ కూడా ఎందుకు మెడిటేషన్ చేస్తున్నారు? వీళ్ళు మెడిటేషన్ చేసే వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉన్నవి? ఫింగర్ ప్రింట్ మెడిటేషన్ చేయని వాళ్ళు ఎలా ఉన్నాయి? ఈ 2 డేటాలు మీకు నేను ఒక్కసారి సబ్మిట్ చేస్తాను. దాన్ని బట్టి స్పిరిచువాలిటీ అనేది ఎవరికి ఉంది, స్పిరిచువాలిటీ ఎవరికి లేదు,
ఒక ఐడెంటిఫికేషన్ చేయొచ్చు, దాన్ని బట్టి రీసెర్చ్ చేయొచ్చు సార్. మనం కూడా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లలో పబ్లిష్ చేస్తే నలుగురు తెలుస్తుంది మెడిటేషను ఎవరికి ఉంది ఎవరికి లేదు. అదొక టాపిక్. ఇంకొకటి మెడిటేషన్ అనేది చాలా రకాలుగా చాలా మహర్షులు ఎంతోమంది చెప్పారు. కానీ గుడాకేశ మెడిటేషన్ అంటే దీని లాభాలు ఎంత త్వరగా ఎంత బాగా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎనర్జీస్ లెవెల్ ఎలా పెరుగుతున్నాయి, అది కూడా ఒక పేపర్ కూడా సబ్మిట్ చేస్తాం సార్ మనము ఈ మాస్టర్లందరికీ ఎక్స్పీరియన్స్ ద్వారా అని చెప్పాను. సో సార్ ఈ 2 ప్రాజెక్టులతోని నన్ను ఈ ఫింగర్ ప్రింట్ విషయాల్లో మీ అందరి యొక్క ఫింగర్ ప్రింట్ తీసుకున్నందుకు నాకు సార్ సహకరించారు. నేను తీసుకున్నాను. చాలా మందికి రిపోర్ట్లు కూడా వర్క్షాప్లో నేను ఇవ్వడం జరిగింది. అది ఫింగర్ ప్రింట్స్ ఎందుకు నేను ముందుకు వచ్చాను, సారు నాకు ఎందుకు ఇవ్వడం అని జరిగింది అనేది మీకు ఒకసారి ఇప్పుడు చెప్పడం జరిగింది. బట్ ఒక్కసారి నేను మీకు ఈ డెర్మటోక్లాటిక్స్ చేతి వేలుముద్ర శాస్త్రం అంటే ఒక వీడియో మీకు నేను ముందు చూపిస్తాను, తర్వాత నేను ఫర్దర్గా మళ్ళీ చెప్తాను. ఒకసారి వీడియో చూడండి దయచేసి. లక్ష్మణ్ గారు ఒక్కసారి నాకు అది షేరింగ్ ఇస్తారా? ఇచ్చాను సార్, చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దయచేసి అందరు ఒక్కసారి వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు ఏం చూడబోతున్నారంటే తల్లి గర్భంలో చేతి వేళ్లకును బ్రెయిన్కు లింక్ ఎలా ఉంటుంది అనేది చూపబడుతుంది. Dermatoglyphics. Complex brain has been a challenge to mankind in spite of advancements in science and technology. Progress is underway in understanding how information is coded in neural activity, how memories are stored and retrieved, what baseline activity does the brain represent, how the brain stimulates the future, what are emotions, what is intelligence, how is time represented in the brain, why brains sleep and dream, how the specialized systems of the brain integrate with one another, and what is consciousness. Though various angles, combinations, and permutations unraveling the mysteries of the mind has progressed, one spectacular revelation of human psychology has been the study of fingerprints in understanding brain functioning and behavior. Fingerprints have exhibited to be the mirror to a human being's individuality. Fingerprint patterns are related to the brain's cortical folds has been revealed in the study of embryogenesis. Studies in neurology, biochemistry, neurobiology have established the functional connection between fingerprints and the various locations of the human brain, and this phenomena has also been acknowledged by the Nobel Peace Prize in 1986. There has been enough evidence to correlate the relation between the brain and the fingerprints. The forebrain governs all thinking abilities and organ coordination functions, and it has been observed that babies born with cephalic abnormality are devoid of any fingerprint ridges too. Advanced studies in genetics and developmental biology have claimed that the different lobes of the human brain are physiologically connected to different fingers of both the hands. Hence, there is a difference between the functions of the right and the left halves of the brain. Fingerprint patterns can readily tell us about the thinking patterns, about personality, the preferred learning style, and much more. The basic patterns on the fingers are arches, loops, and whorls, which have several combinations. The patterns of the fingerprints reveal how a person thinks, feels, and acts. That is, his
function, conation, and affection. This scientific study of fingerprints started in 1892 by Sir Francis Galton. Dr. Harold Cummins later termed the study as dermatoglyphics and came to be known as the father of American fingerprint analysis. Dermatoglyphics focuses on analyzing the intelligences that a person is born with by simply looking at the dermal-rich patterns on the fingers. The major role played by neocortex in learning and memorizing the situation and registering consequent changes in the environment lead a human being to be an intellectually conscious being. According to the developmental biology, neocortex development goes hand in hand with other group dermal developments. Dermatoglyphics serves as a helpful tool for investigators in personal identification as it is accurate, precise, without having any error in the system. It has now been established as a useful diagnostic and research tool in medicine and provides important insights into inheritance and embryological development of many clinical disorders. A novel and dynamic tool of fingerprint analysis is the biometric testing that has been evolving in recent times, called the Dermatoglyphic Multiple Intelligence Test, or the DMIT. Dermatoglyphics Multiple Intelligence Test is a biometric assessment of the individual's fingerprints to map his or her brain functioning. After plenty of research conducted, in 2008, procured US patents. Once found fingerprints are standing at సార్ కొంచెం ఆడియో పెంచుతారా? individual will have the same fingerprints throughout his life. This is pointed out as an advantage of the biometric technique, as the results are a pure measure of innate abilities, not tampered by the environmental conditions. This makes the biometric test an invaluable tool for correctly analyzing and identifying a candidate's true personality. A person may easily deceive an interviewer, but it is impossible for fingerprints to lie. Fingerprint recognition is the most pervasive, oldest, simplest to install, and the lowest cost biometric technology. Based on the fingerprints, the dermatoglyphic report can assess and evaluate a personality. Considering the scenario, biometric assessment is superior in the place of a psychometric test. The biometric test is highly comprehensive, based on the scientific platform, and correctly reveals hidden inborn personality traits. This test is highly scientific and derived from an individual's fingerprints, which are unique and also can be conducted on any individual within minutes. It also reveals that each finger is connected to a specific area of the brain in the cerebral cortex. This can be divided into 5 lobes. The thumb connected to the prefrontal lobe, which corresponds to the mental ability. The index finger and the frontal lobe, mainly used for thinking and imagination. The middle finger and the parietal lobe governing the kinesthetic ability. The ring finger and the temporal lobe governing the auditory perception. And the little finger and the occipital lobe primarily used for visual perception. Dermatoglyphics also identifies the learning styles of an individual. The preferred learning style of a person can be auditory, kinesthetic, or visual. The development of dermatoglyphics as a science with numerous applications in various fields like biology, medicine, genetics, evolution. Dermatoglyphics is like a map that leads one to understand his own potentials and talents. Everyone inherits intelligence from their parents. If they are identified early, we will further develop the strengths and improve our weaknesses so that the left and the right brain are balanced, blended, and dermatoglyphic patterns such as fingerprints are also potential genetic markers for a number of behavioral syndromes. There are specific fingerprint pattern distributions associated with Down syndrome, Turner syndrome, Klinefelter syndrome,
Bernstein, Tabby syndrome, and several others. More recently, the association of specific finger glitch patterns with some forms of psychosis has suggested a genetic origin for these behaviors as well. In daily life, dermatoglyphics helps in parenting, education, career development, marital compatibility, and personal success. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. అందరు చూసారండి వీడియో మాస్టర్స్? ఓకే, నేను మళ్ళీ మీకు చెప్తాను దాని విషయంలో అగైన్. మాస్టర్స్, ఇప్పుడు మనకు ఈ మెడిటేషన్, నైట్ మెడిటేషన్లో తరచుగా మనతో మాట్లాడేది ఎవరు? ఎవరైనా పేరు చెప్పగలుగుతారా? ఆ మేడం పేరు? మన ప్రోగ్రామ్ని నైట్ స్టార్ట్ చేసేది, ఇందాక సీతాన్ బుక్ చెప్పింది, ఆ మేడం పేరు తెలుసా మీకు మాస్టర్స్? హలో మాస్టర్స్, సుజాత గారి మేడం తెలుసా మీకు? ఎస్. ఓకే, ఒకసారి మీరు మీ పర్మిషన్తో, సుజాత గారి మరి పర్మిషన్తో ఒకసారి ఆవిడ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఆ తర్వాత ఫింగర్ ప్రింట్స్ యొక్క ఉద్దేశం ఏంటిది, దాని ఉపయోగాలు ఏంటి మళ్ళీ చెప్తాను. ఒక్కసారి ఆవిడ యొక్క ఫింగర్ ప్రింట్ చూద్దాం మనం. లక్ష్మణ్ గారు? Yes, sir. Yes, I'm just sharing. Yes, sir. Sharing. మాస్టర్స్ ఒక్కసారి చూడండి, మన ఇప్పుడు ఈ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా సుజాత మేడం గారి. ఇది తంబు. మేడం ఇండెక్స్ ఫింగర్. మిడిల్ ఫింగర్. రింగ్ ఫింగర్. లిటిల్ ఫింగర్. ఇవన్నీ లెఫ్ట్ హ్యాండ్. నెక్స్ట్ రైట్ హ్యాండ్ చూపిస్తున్నాను మేడం గారి. రైట్. సో ఇప్పుడు మీకు అందరికి ఎలా అనిపించినాయి మేడం ఫింగర్ ప్రింట్స్? చాలా నీట్ గా లైన్స్ అని ఎట్లా ఒక చక్కగా ఒక పద్ధతి ఆకృతి ప్రకారం ఉంది కదా మాస్టర్స్? చూసారా మీరందరూ? మాస్టర్స్ ప్లీజ్ రెస్పాండ్. హలో లక్ష్మణ్ గారు? ఎస్ సార్, చాట్ బాక్స్ లో వచ్చేస్తున్నారు సార్ అందరూ. వినబడుతుందా? ఎస్ సార్, వినిపిస్తుంది. చాట్ బాక్స్ లో వచ్చేస్తున్నారు అందరూ. ఓకే, రైట్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చూపించిన సుజాత గారి మేడం యొక్క ఫింగర్ ప్రింట్స్ చాలా చక్కగా, నీట్ గా, క్లియర్ గా ఆ లైన్స్ అన్ని కూడా పొందికగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సుజాత గారు మెడిటేషన్ చేస్తున్నారు. ఆవిడ మెడిటేషన్ యొక్క మాస్టర్ యొక్క ఫింగర్ ప్రింట్ చూపించారు. మెడిటేషన్ చేయని ఒక వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా ఒకసారి నేను చూస్తే మీకు రెండు కంపారిజన్ తెలుస్తుంటాయి. ఇంకొక వేరే వ్యక్తి చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి, ఈ వ్యక్తిది ఎంత అబ్రప్ట్ గా, ఎంత డిస్టర్బెన్స్ గా ఉందో చూడండి. ఇంతకుముందు మనం చూసిన సుజాత మేడం గారి యొక్క ఫింగర్ ప్రింట్ చూస్తే ఇదే దానికి దీనికి పోలిక ఉందా మాస్టర్స్? ఏం పోలికలు ఉండవు. చాలా డిస్టర్బ్డ్ ఈ ఫింగర్ ప్రింట్.
చూడండి ఎంత డిస్టర్బ్ అయిపోయిందో, ఏది కూడా సరిగ్గా కనపడతలేదు. నెక్స్ట్ ప్రాణహిత గారి పాపది చూపిస్తున్నాను ఇప్పుడు, ఒక్కసారి చూడండి. మాస్టర్ చూడండి ఎంత చక్కగా ఉంది పాపది ఫింగర్ ప్రింట్. అబ్జర్వ్ చేయండి ఒకసారి. మన తిరుపతి దేవస్థానంలో ఆ దేవుని దగ్గర ఉన్న యొక్క చక్రాలు ఎలా ఉంటాయి, ఎలా కనిపిస్తుందా మాస్టర్స్? చూసారా లక్ష్మణ్ గారు? ఎస్ సార్, ఎస్ కనిపిస్తుంది సార్. వండర్ఫుల్, వండర్ఫుల్ గా చాలా బాగుంది కదా. నథింగ్ బట్ దేవుని యొక్క దగ్గర ఎలా తిరుపతిలో మనం చూస్తామో కిరీటం మీద కానీ తన యొక్క వక్షస్థలం మీద ఉన్న ఆవరణ అలా కనిపిస్తుంది ఆకృతి ఎంత చక్కగా. ఎస్ సార్. రైట్, నౌ ఐఎమ్ స్టాపింగ్ షేరింగ్, నౌ వి విల్ డిస్కస్. రైట్ మాస్టర్స్, ఇందాక నేను చూపించిన ఫింగర్ ప్రింట్స్లలో ఒక వ్యక్తి చూపిస్తే ఎంత డిస్టర్బ్ గా ఉన్నాయి అతనిది, అది ఎందుకు అలా ఉన్నది. అదే సుజాత మేడం యొక్క ఫింగర్ ప్రింట్స్ అంతా నీట్ గా చక్కగా ఎందుకు ఉంది. నెక్స్ట్ థర్డ్ది నేను ప్రాణహిత గారి పాపది ఫింగర్ ప్రింట్స్ ఎంత చక్కగా నీట్ గా ఎంత ఒక చక్రాలు ఎలా కనబడుతున్నాయో చూపించాను. ఈ మూడింటి యొక్క తేడా ఎందుకు ఉందంటే, శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారంగా తల్లి ఎప్పుడైతే గర్భవతి అవుతుందో ఆ గర్భవతి అయినప్పుడు ఆ రోజు నుంచి మొత్తం 9 నెలలు తనకు ప్రశాంతంగా ఆరోగ్యంగా తర్వాత ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎలాంటి ఒడిదుడుకులకు లోను కాకుండా ఉన్న ఆ తల్లిని జన్మనిచ్చే యొక్క పిల్లలందరూ కూడా మంచి ఇంటెలిజెన్స్ మంచి వాక్కుతో పుడతారు. ఉదాహరణ ఇప్పుడు మీకు చూపించింది ఆ పాపది సుజాత గారిది. ఇంకొకటి చూపించాను వ్యక్తిది, అది డిస్టర్బ్డ్. ఆ వ్యక్తి వాళ్ళ మదర్తో మాట్లాడాను నేను, ఎందుకమ్మా ఇట్లా మీ బాబుది ఫింగర్ ప్రింట్స్ ఇలా వచ్చినంటే అప్పుడు అడిగాను, అమ్మ ఒకసారి చెప్పండి మీ యొక్క ఈ బాబు మీకు కన్సీవ్ అయిన తర్వాత ఎలా మీరు బతికారని అడిగాను. చాలా నికృష్టంగా చాలా ఇబ్బందికరంగా స్ట్రెస్ఫుల్గా నేను 9 నెలలు గడిపానండి, రకరకాల ఇబ్బందులతో, ఫ్యామిలీ గొడవలనుకో లేకపోతే అక్కడ ఉన్న వ్యవస్థ దానివల్ల అనుకొని. సో తల్లి ఎప్పుడైతే గర్భవతి అవుతుందో ఆ 9 నెలలు కనుక ప్రశాంత వాతావరణము మంచి భోజనంతో ధ్యానంతో ఎప్పుడైతే ఉంటుందో పుట్టబోయే బిడ్డ చాలా జ్ఞానులుగా పుడతారు, జ్ఞానులుగా పుడతారు అని ఇది ఒక ఉదాహరణకు మీకు నేను చూపించడం జరిగింది. తర్వాత ఈ ఫింగర్ ప్రింట్స్ ద్వారా నెక్స్ట్ నా ప్రాజెక్టు ప్రభాత్ గారితో మాట్లాడడం జరిగింది, ప్రాణహిత గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మెడిటేషన్ చేసే మాస్టర్లందరికీ దీని విషయంలో చెప్పేసి మనం అందరం కూడా మనకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా మన నియర్స్ డియర్స్ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైతే అది గర్భవతి అవుతారో ప్రెగ్నెంట్ కాగానే ఈ మెడిటేషన్ గురించి వాళ్ళకి చెప్పి మెడిటేషన్ చేయండి అమ్మా, చేయడం వల్ల గైడెన్స్ ఆఫ్ ది గురు ప్రభోత్ గారు కానీ ప్రాణహిత గారి గైడెన్స్లో మెడిటేషన్ చేస్తూ ఆ 9 నెలలు గడిపేది ఉంటే వాళ్ళకు పుట్టబోయే బిడ్డ మంచి ధ్యానులుగా మంచి ఇంటెలిజెన్స్గా పుడతారని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ అందరం చేయాలనే ఉద్దేశంతో నేను మీకు ఇప్పుడు ఇది చూపించడం జరిగింది. సో దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్గా మీకు నేను వేడుకుంటున్నా, మీరందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరూ ఎవరైనా ప్రెగ్నెంట్ కాగానే ధ్యానం గురించి వాళ్ళకి చెప్పండి. ధ్యానం చేయడం వలన పుట్టబోయే బిడ్డ ఎంత మంచిగా, ఉదాహరణ సుజాత గారు మేడం తీసుకోండి, ఎంత చక్కగా మాట్లాడుతా ఆ మేడం, ఎంత ఇంటెలిజెన్స్ ఉంది ఆవిడకు, చాలా హైలీ ఇంటెలిజెంట్, మంచి అబ్జర్వేషన్ మంచి ఇంటర్ప్రిటేషన్, చాలా చక్కగా అన్ని రకాలుగా ఆవిడలో అన్ని గుణాలు ఉన్నాయి. అలాంటి గుణాలు గల పిల్లలకి జన్మనిచ్చే తల్లి కూడా ఆవిడ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇది నిజము, ఇది సైన్సు, ఇది నమ్మవలసిందే. దీని విషయంలో ఒక్క సెకండ్, నెల్లూరులో డాక్టర్ అండాల్ భాస్కర్ గారు ఉన్నారు, ఆవిడ గైనకాలజిస్ట్. ఆవిడ ఏం చేసిందంటే ఒక బుక్ రాసింది, కనిపిస్తుందా మాస్టర్?
లక్ష్మణ్ గారు కనిపిస్తుందా బుక్? ఎస్ సార్, క్లియర్గా కనిపిస్తుంది. సో ఈవిడ ఏం రాస్తుంది, టాకింగ్ టు ద బేబీ ఇన్ ద వూమ్. ఆవిడ ఏం చేస్తుందంటే ఎవరైతే ప్రెగ్నెంట్ కాగానే ఆవిడ ఏం చేస్తే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి కొన్ని డైరెక్ట్ చెప్తుంది. తప్పకుండా యోగా చేయాలి, తప్పకుండా ధ్యానం చేయాలి, సరైన భోజనం తీసుకోండి. ఆవిడ ఇచ్చిన ప్రకారం గైడెన్స్ పుట్టిన పిల్లలు చాలా మంచి ఇంటెలిజెన్స్ గల వారు పుట్టారని వాళ్ళందరి టెస్ట్ మోషన్ తీసుకొని అండాల్ భాస్కర్ ఈ బుక్ రాశారు. గర్భవతిగా ఉన్నప్పుడు మెడిటేషన్ కంపల్సరీ ఇందులో రాయడం జరిగింది బుక్ లో. మీకు ఇష్టం వాళ్ళు కొనుక్కొని కూడా చదవచ్చు కూడా, లేకుంటే ఆ చాప్టర్స్ నేను షేర్ చేస్తాను తర్వాత. సో దయచేసి మనం అందరం కూడా మెడిటేషన్ ముందు పోతూ మనకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఈ ధ్యానులుగా ఎలా పుట్టేయాలి, ఇంటెన్స్ ఎలా పుట్టేయాలి వాళ్ళలో కూర్చోబెట్టేసేసి మైండ్లో కూర్చోబెట్టేసి మనం ముందు సాగాలని ఇందులో కోరుకుంటున్నాం. తర్వాత ఈ ఫింగర్ ప్రింట్స్ ఏమేమి చెప్తున్న విషయంలో మీకు ఇష్టం ఉంటే నేను ఇంకొక వీడియో చూపిస్తాను. చూపించమంటారా మాస్టర్స్? ఇంకొక వీడియో ఉంది, చూస్తారా లక్ష్మణ్ గారు? ఎస్ సార్, చూపెట్టండి. రెడీ. థ్యాంక్ యూ. ఒకసారి ఆడియో చెక్ చేయండి సార్, కొంచెం స్లో వస్తుంది. ఫుల్ వాయిస్ ఓకే. థ్యాంక్ యూ సార్. Career guidance test based on multiple intelligence. Career stage is the most important stage in your life. So, career choices are the life choices. Take them seriously and do it right. So, let us discuss what is career guidance test. As we know, each individual has a different intelligence compositions. So in career guidance test, we will find out the best intelligence compositions based on MI theory, which we will be doing MI test. So we suggest you to go for choose your career based on MI report. So let us discuss what are the multiple intelligence are in the world. The first one is visual spatial intelligence. Visual spatial intelligence are picture smart. People with this intelligence are very good at visualizing, manipulating the objects. They are artistically inclined. So what are the career options for visual spatial intelligence people? So they can go for architect. So they can become an actor. Third, reasoning, scientific workers, lawyers, auditors, and pursuit to sounds, rhythms, tones, and musical intelligence. Linguistic verbal intelligence. People linguistic intelligence. People with naturalistic intelligence are people smart and their own goals. They are perfectionist. So what are the career options for intrapersonal intelligence? So they can become philosophers, psychologists, religious leaders, scientists, writers, counselors, organization leaders, entrepreneurs, and researchers. థ్యాంక్ యూ మాస్టర్స్. ఫింగర్ ప్రింట్స్ వల్ల ఏం తెలియబడుతుందంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్, అంటే ప్రతి వ్యక్తి కూడా యూనిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. తర్వాత ఒకరి ఇంటెలిజెన్స్ ఇంకోటి కంపేర్ చేయడం అవసరం లేదు. అందులో హవార్డ్ గార్డెన్ అనే శాస్త్రజ్ఞుడు ఏం చెప్పాడంటే సైకాలజిస్ట్ 8 రకాల ఇంటెలిజెన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. అందులో కొందరికి ఎక్కువ ఉండొచ్చు, కొంత తక్కువ ఉండొచ్చు. అవి ఇంతకుముందు ఆ ఇంటెలిజెన్స్ ఏ రకంగా ఉంటుందో చెప్పారు. ఒక్కొక్క ఇంటెలిజెన్స్ తో ఒక్కొక్క వృత్తిలోకి మనం పోయేందుకు అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఇంట్రా అనే ఉన్నదంటే ఇంట్రా అనే వాళ్ళు కౌన్సిలర్గా వెళ్ళొచ్చు, మేనేజర్గా వెళ్ళొచ్చు. అట్లా ఈ మన ఫింగర్ ప్రింట్స్ బ్రెయిన్ యొక్క లింక్ ద్వారా తయారు చేయబడిన రిపోర్ట్ ఇన్బార్న్ టాలెంట్ రిపోర్ట్ అంటారు, జన్మతః రిపోర్ట్
ఇంటెలిజెన్స్ వచ్చిన రిపోర్టు. దాని ద్వారా తెలియవలసింది ఏ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంది, ఆ ఇంటెలిజెన్సీ ఎక్కువ ఉన్నది అందులో వృత్తిలో అది ఎంచుకుంటే బాగుంటుంది. ఉదాహరణకి పిల్లవాడికి ఆటలు ఆడడం బాగా ఇష్టం ఉంటుంది, కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, లేదు మా వాడు ఐఐటిలో జాయిన్ కావాలి, లేకపోతే డాక్టర్ కావాలని చెప్పి ఒత్తిడి చదువులు నారాయణ, చైతన్య అని కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసి పిల్లవాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చేసి చివరికి ఇంటర్మీడియట్ ఫెయిల్ కావడం, తర్వాత సూసైడ్ చేసుకోవడం, అలాంటివి మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం. సో ఈ ఇంటెలిజెన్స్ యొక్క రిపోర్టు, ఈ ఇన్బార్న్ టాలెంట్ రిపోర్ట్ ద్వారా పిల్లలకి వాళ్ళకి ఏ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉందో ఆ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఆ చదువులు చదివిస్తే వాళ్ళు ముందుకు పోగలుగుతారు. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఈజీగా వాళ్ళు గడుపుతారు. దీని యొక్క ఉద్దేశము ఏంటంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ చాలా అవసరం. రీసెంట్లీ మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చారు. పిల్లలకి ఇలాంటి ఒత్తిడి చదువులు వద్దు, సిస్టమ్ మార్చేద్దాము, వాళ్ళకి ఇష్టం ఉన్న చదివిస్తామని కొత్త పాలసీ కూడా తీసుకొచ్చారు. అదేంటంటే ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ ప్రకారంగానే ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టడం జరిగింది. ఫారెన్లో, ఫిన్లాండ్లో ఇలాంటివి జరుగుతున్నాయి. అంతేకాకుండా చాలా దేశాలలో, చైనా, జర్మనీ, జపాన్ దేశాల్లో పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడే వాళ్ళ ఫింగర్ ప్రింట్ తీసుకొని ఆ పిల్లలకి ఏ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉందని చూసి వాటిలో వాళ్ళకి ఎక్కువ చదువుకోమని చెప్తున్నారు. మనలాగా తెలుగు చదువు, ఇంగ్లీష్ చదువు, మ్యాథ్స్ చదువు, సోషల్ చదువు, సైన్స్ చదువు, హిందీ చదువు అని ఎన్ని ఒత్తిడులు ఇక్కడ అక్కడ ఉండవు. వాళ్ళ పిల్లలకి ఏ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉందో ఆ ఇంటెలిజెన్స్ ప్రకారమే వాళ్ళని చదివిస్తున్నారు. కొంతమంది మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండొచ్చు, సో మ్యూజిక్లే వాళ్ళకి నేర్పుతారు. సో అప్పుడు ఎందుకంటే ఆ పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళు డెవలప్ అవుతారు స్ట్రెస్ లేకుండా. సో ఈ ఎడ్యుకేషన్ పాలసీ కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు మార్చారు, అది కూడా ఇంప్లిమెంట్ త్వరలో చేస్తారు. సో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఎవరికైనా మీకు పిల్లలకు విషయంలో ఇంటెలిజెన్స్ విషయంలో వాళ్ళది ఎలా ఉంది కనుక్కోవాలంటే నన్ను సంప్రదించవచ్చు. నా నంబర్ మీకు చెప్తాను. మీరు ఎప్పుడైనా కూడా ఈ మెడిటేషన్ అయిన తర్వాత ఎప్పుడైనా మీరు చేయించుకోదలుచుకుని మీ పిల్లలకు కానీ మీ మనవరాలకు కానీ చేసుకోవచ్చు. దాని ప్రకారంగా వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రకారంగా మీరు చదివిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. రెండోది, మా ఇంట్లో అందరి తీసుకుంటే పెద్దవాళ్ళైనా పర్లేదు తీసుకుంటే ఏమిటంటే వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంది, వాళ్ళ యొక్క వీక్నెస్ పాయింట్స్ ఏంటి, స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి కూడా తెలుసుకుంటే కుటుంబంలో ఒక ప్రశాంత వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఈ రిపోర్ట్ వలన. సో ఇంతవరకు నేను చెప్పిన వాటిలలో నేను ఇదివరకు కొంతమందికి రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైనా మీరు మీ యొక్క రిపోర్ట్ విషయంలో ఇప్పుడు ఈ జూమ్లో మీరు నాతో షేర్ చేయగలని కోరుకుంటున్నా. లక్ష్మణ్ గారు, ఎవరైనా ఈ రిపోర్ట్ తీసుకున్న వాళ్ళు ఉంటే మాట్లాడమని చెప్పచ్చు. గాయత్రి మ్యామ్ ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తారా? ఎస్, అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. హలో మాస్టర్స్, నమస్తే భాస్కర్ సార్. నమస్తే అమ్మా, అవునావా? బాగున్నాను సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు గాయత్రి. నేను భాస్కర్ సార్ దగ్గర ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయించుకున్నాను 1 వీక్ బిఫోర్. భాస్కర్ సార్ దగ్గర ఎందుకు ఫింగర్ ప్రింట్స్ తీయించుకున్నాను అంటే, ఫస్ట్ థింగ్ నా కెరియర్ గైడెన్స్ ఎలా ఉంటది అని తెలుసుకోవాలనే దాంతో తీసుకుంటే సార్ నాకు కెరియర్ గైడెన్స్ గురించి చెప్పారు. యాక్చువల్గా నేను ఏ ప్రొఫెషన్ కి బాగుంటది, నాకు ఏ ప్రొఫెషన్ బెస్ట్ గా సెట్ అవుతాను అని సార్ చెప్పడం జరిగింది. దట్టు నేను యాక్చువల్గా నేను ఎంచుకున్న ప్రొఫెషన్ ఏంటంటే టీచింగ్ ప్రొఫెషన్. ఐ కంప్లీటెడ్ మై బిఎడ్. ఇప్పుడు నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను గవర్నమెంట్ జాబ్ కోసం. సో యాక్చువల్గా సార్ చెప్పిన దాంట్లో కూడా నాకు ఒక 4-5 ఆప్షన్స్ ఇచ్చారు, నీకు ఇదైతే బాగుంటది అని చెప్పి. దాంట్లో అదృష్టం ఏంటంటే నాకు టీచింగ్ కూడా ఉంది. సో నాకు నేను ఎంచుకున్నది బెస్ట్ అని చెప్పి నాకు అనిపించింది. యాక్చువల్గా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది తక్కువ ఉండేది. గవర్నమెంట్ జాబ్ యాక్చువల్గా ఇప్పుడు నోటిఫికేషన్స్ అవి త్వరగా తీయట్లేదు, టైం పడుతుందేమో అనుకునేదాన్ని. కొంచెం వేరే కోర్సులకు ఏమన్నా వెళ్దాము అన్న ఆలోచన వచ్చేది. సార్ చెప్పడంతో నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. సో నేను ఎంచుకున్న ప్రొఫెషన్ కరెక్టే, నేను కాన్ఫిడెంట్ గా
ఇంకా దాన్ని ఇంకా స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఓన్లీ కెరియర్ గురించే కాకుండా సార్ నా బిహేవియర్ ఎలా ఉంటది, నెక్స్ట్ నా స్పిరిచువల్ గ్రోత్ ఎలా ఉంది, నెక్స్ట్ నెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటది అనేది కూడా సార్ టిప్స్ చెప్పారు. టిప్సే కాదు, ఎలా ఉంటది అనేది కూడా సార్ చెప్పారు. సో నేను నా లైఫ్ కి ఇప్పటి వరకు ప్రెసెంట్ జరిగిన అన్నిటికీ కూడా అనలైజ్ చేసుకున్నాను. అనాలిసిస్ చేసుకుంటే మాక్సిమం కరెక్ట్ అయినాయి సార్ చెప్పినయి. యాక్చువల్‌గా నాకొక డౌట్ వచ్చిందనమాట. నేను ఇప్పుడు చూయించుకున్నాను. అసలు ఏ ఏజ్‌లో ఇది ఫింగర్ ప్రింట్స్ అవి చెక్ చేయించుకుంటే మన ఇన్‌బోర్న్ టాలెంట్స్ మనకి తెలుస్తాయి. ఇంకా డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతాయని నేను సార్‌ని అడిగాను. సార్‌ని అడిగితే 6-10 ఇయర్స్ పిల్లలకి క్లాసెస్ చదివే పిల్లలకి అయితే బావుంటది అని చెప్పారు. సో నేను మా బ్రదర్‌కి కూడా సజెస్ట్ చేశాను. తను 10th క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు. తనకు కూడా సార్ ఒక గైడెన్స్ అది ఇవ్వటం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్ఫర్మ్‌గా మన కెరియర్ గైడెన్స్ అన్నిట్లికి కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి మనకి యూజ్‌ఫుల్ అవుతాయి. ఓకే. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఒకసారి పవిత్ర మ్యామ్ ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేస్తారా ఒకసారి? ఓకే, పవిత్ర మ్యామ్ అయినట్టున్నారు. ఒకసారి నేను ఆడియో ఫైల్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారో ఒకసారి షేర్ చేస్తాను మాస్టర్స్, ఒకసారి వినండి. ఓకే అండి. ఇది లైక్ జయశ్రీ మేడం షేర్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ ప్లే చేస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ భాస్కర్ మాస్టర్, ఐబాన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినందుకు. నా రిపోర్ట్లో నాకు అడ్జస్టబుల్ నేచర్ గురించి నాకు సార్ చెప్పిన ప్రకారం లెఫ్ట్ రైట్ బ్రెయిన్ గురించి మెన్షన్ చేశారు. అది కరెక్ట్. నాకు ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ మెడిటేషన్ డైలీ లైఫ్లో కంపల్సరీ అని సజెస్ట్ చేశారు. నాలో ఉన్న మ్యాథమెటికల్ స్కిల్స్ గురించి, ఫ్యూచర్ జాబ్ గురించి నేను అనుకున్నది రిలేటెడ్గా చెప్పారు. ఇంకా చాలానే వివరించారు. థ్యాంక్ యూ మాస్టర్. నా డ్రీమ్స్ అన్నీ సారు క్లియర్గా చెప్పారు. నా ఎయిమ్స్కి ఒక బూస్ట్ లాగా అనిపించింది. ఇది తెలుసుకోవడం వల్ల నాకు మరింత కాన్ఫిడెన్స్, నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. పవిత్ర మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. ఓకే. హాయ్ మాస్టర్స్, నా పేరు పవిత్ర. నేను భాస్కర్ సార్ దగ్గర నా లైఫ్ టైం రిపోర్ట్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసేదాన్ని. సో నాకు బట్ ఇంట్రెస్ట్గా చేసేదాన్ని కాదు. సో నేను నా లైఫ్ టైం రిపోర్ట్ చూసుకున్న వల్ల సో నా కెరీర్ గైడెన్స్ వచ్చేసి ఏం చూస్ చేసుకుంటే బాగుంటుందని సార్ సజెస్ట్ చేశారు. సో నేను ఎంఏ సైకాలజీ చేస్తే బెటర్ అని చెప్పారు. సో నేను చేస్తామని, సో యూనివర్సిటీ కూడా సజెస్ట్ చేశారు సారు. సో నేను అప్లై చేసి ఎంఏ సైకాలజీ చేస్తామని డిసైడ్ చేసుకున్నాను. సో లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ కూడా సరిగ్గా థింక్ చేయడానికి ఎక్సర్సైజెస్ కూడా సార్ పంపించారు. సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. సౌజన్య మ్యామ్ వస్తున్నారా మ్యామ్? హలో. ఎస్ మ్యామ్, సౌజన్య మ్యామ్ మాట్లాడండి. అవును సార్. ఎస్ మ్యామ్, చెప్పండి మ్యామ్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మ్యామ్. ఓకే సార్. నమస్తే మాస్టర్స్. నమస్తే అండి. నా పేరు సౌజన్య. నమస్తే సార్. నమస్తే అమ్మ. నమస్తే సార్. మాస్టర్స్ అయితే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను. మేము లాస్ట్ టైం D2 బ్యాచ్ లో వర్క్ షాప్ జరిగినప్పుడు వెళ్ళామన్నమాట వర్క్ షాప్ కి. అప్పుడు సార్ మాకు ఈ ఫింగర్ ప్రింటింగ్ గురించి, అంటే ఫింగర్ ప్రింట్స్ గురించి చెప్పారు, ఇన్బార్న్ ఫింగర్ ప్రింట్స్. సో మేము మొత్తం ఫ్యామిలీ 4 మెంబర్స్ ఉన్నాం అన్నమాట. అక్కడ వర్క్ షాప్ లో అటెండ్ అయ్యాము. కాబట్టి సార్ అన్నారు, మీరు 4 మెంబర్స్ ఇచ్చేయండి అమ్మా, ఫ్యామిలీ ఇస్తే ఇంకా అన్ని అంటే బాగుంటది, వైఫ్ అండ్ హస్బెండ్ కి కూడా హెల్ప్ అవుతుంది, అండ్ పిల్లలకి కూడా అంటే వాళ్ళ
కెరీర్లో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అది కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. సరే చూద్దాము అని చెప్పేసి ఇంకా అప్పుడు ఇచ్చామన్నమాట ఫింగర్ ప్రింట్స్. ఇంకా ఆ తర్వాత ఆఫ్టర్ 3-4 డేస్ తర్వాత సార్ మళ్ళీ మాకు కాల్ చేశారు అండ్ రిపోర్ట్ కూడా పంపించారు. ఆ రిపోర్ట్లో అంటే మేము చూసాము, బట్ మాకు అర్థమైన దానికన్నా సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మా 4 మెంబర్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ పిల్లల గురించి కూడా చెప్పారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎలా ఇప్పించాలా, ఎలా ఏమవుతారు ఏంటి అని చెప్పేసి. అండ్ మాది కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కదా, సో మా వారిది నాది కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకైతే రియల్లీ యూస్ఫుల్ అనిపించింది, ఎందుకంటే మేము ఇన్ ఇయర్స్ నుంచి ఉన్నాం కదా. సో మాకు సార్ ఆ రిపోర్ట్ లో వచ్చింది మా దానికి మా లైఫ్ లో జరుగుతున్నది సో మ్యాచ్ అయింది అని చెప్పేసి అనిపించింది అనమాట. అండ్ ఇది మీరు కూడా మాస్టర్స్ ఇండివిజువల్ గా ఒకరొకరు ఇవ్వడం కన్నా కూడా సో మీ ఫ్యామిలీలో అందరు కలిసి సార్ కి ఇంకా అందరి ఫింగర్ ప్రింట్స్ ఇస్తే సో మంచిగా అంటే అందరివి కరెక్ట్ గా తెలుస్తాయి అన్నమాట. చాలా హెల్ప్ఫుల్ కూడా అయిపోతుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లో కూడా వాళ్ళ మధ్యలో రిలేషన్ ఎలా ఉంటది, వాళ్ళకి ఏ విధంగా యూస్ఫుల్ అంటే అది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎవరైనా లైక్ మ్యారీడ్ పీపుల్ అయినా పిల్లలైనా సో ఎవరైనా ఇవ్వచ్చు. సో మాస్టర్స్ మీరు కూడా సార్ కి మీ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చి తెలుసుకోండి, వీటి గురించి కూడా విషయాలు తెలుస్తాయి. యా మాకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది అండ్ యూస్ఫుల్ అయింది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, Thank you, వండర్ఫుల్ sir. ఎక్స్పీరియన్స్ షేరింగ్. థ్యాంక్ యూ సార్. ఓకే మ్యామ్. ఓకే సార్, భాస్కర్ సార్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోదాం. ఇందాక హ్యాండ్ రైజ్ చేశారండి ఎవరు, గీత గారని. ఎస్, క్వశ్చన్స్ తీసుకుందాం సార్ ఇప్పుడు ఇంకా. ఓకే, లెట్స్ స్టార్ట్. క్వశ్చన్ అడగొచ్చు. మాస్టర్స్ అందరూ ఎవరైతే మాస్టర్ ఎంత చక్కగా షేర్ చేశారు కదా ఫింగర్ ప్రింట్స్ ఒక యూస్ ఏంటి అని చెప్పేసి. సో చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి అసలు ఇది వర్కౌట్ అవుతుందా, ఇలా అసలు ఏంటిది అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎవరికైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్, మనం తీసుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్ నా నుంచి స్టార్ట్ చేశాను సార్. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐఏఎస్ ఉందనుకోండి సార్, మీరు రిపోర్ట్లో నాకు ఐఏఎస్ అనేది ఉందనుకోండి. ఓకే, నాకు ఇంట్రెస్ట్ లేదు ఐఏఎస్ చేయాలని, నాకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదనమాట. సో ఇప్పుడు నేను ఎలా దాన్ని ట్యాకిల్ చేయాలి? ఇప్పుడు మీరు చెప్తున్నారు ఐఏఎస్ ఉంటే నా ఫ్యూచర్ చాలా బాగుంటుంది, ఆ రిపోర్ట్లో నాకు ఐఏఎస్ వచ్చింది, కానీ నా సెల్ఫ్గా నాకు లేదనమాట ఐఏఎస్ అనేది, నాకు అది తెలియట్లేదు. సో మీరు దానికి ఏం చెప్తారు మీరు? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి లక్ష్మణ్ గారు. నేను మీకు ఐఏఎస్ ప్రిఫర్ చేసినాను, మీకు నేను సజెస్ట్ చేసాను అనుకోండి, మీకు ఇంట్రెస్ట్ లేదు, రైట్. కానీ మీకు నేను ఒక్కటే సజెస్ట్ చేయను, 3 ఆప్షన్స్ ఇస్తాను. 3 మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకోమని చెప్తాను. ఆ 3 కూడా నీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఇంట్రెస్ట్ ఉండాలని కూడా లేదు. అంటే నీకు సొసైటీ ద్వారా కావచ్చు, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా తల్లిదండ్రులు కానీ మనం కావాల్సింది ఇన్స్టాంట్ మనీ కావాలి, సాఫ్ట్వేర్ అది ఉద్యోగం మంచిదని కోరుకుంటారు, ఎవరైనా సహజంగా కోరుకుంటారు. సో అలాంటప్పుడు నేను నీకు పోవద్దని చెప్పను. పోవడం వల్ల నీవు ఎంత స్ట్రెస్ భరిస్తావు, నీ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనే వర్డ్ మాత్రం చెప్పగలుగుతాను. అప్పుడు నువ్వు డిసైడ్ చేసుకుంటావు స్ట్రెస్ ఫ్రీకి కెరీర్ చూస్ చేసుకోవాలా, లేకపోతే స్ట్రెస్ ఉన్నా పర్లేదు డబ్బులు ఎక్కువ వచ్చేదలిపోతానే, ఆ ఆప్షన్ నీకే ఇవ్వగలుగుతాను, అది నీ ఇష్టం అన్నట్టు. కానీ నీ ఇన్నర్ కాన్సెప్ట్ చెప్తుంది, నువ్వు ఎందులో నీకు నీ ఇన్నర్ కాన్సెప్ట్ చెప్తుంటది, నువ్వు మ్యూజిక్ లో బాగున్నావా లేదా, నువ్వు ఆటల్లో బాగున్నావా లేదా, ఆ ఇంటెన్స్ ఏదో నీ మనసులో ఒకటి తడుతూ ఉంటది. కానీ నలుగురు చూసి మనం సాఫ్ట్వేర్ లో బాగుంది కదా, జీతాలు వేలకు లక్షలు వస్తున్నాయి పోతే, మరి మెదడు మీద, నీ బ్రెయిన్ మీద, నీ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ వస్తుంది అనేది నేను ఆ క్లారిటీ ఇస్తా. నువ్వు నీ ఇష్టమైన కెరీర్కి వెళ్ళు, కానీ నీ కెరీర్ లో ఏది నీకు స్ట్రెస్ ఫ్రీగా ఉన్నది మాత్రమే నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా, నీకున్న ఇన్బార్న్ టాలెంట్ బట్టి. థ్యాంక్ యూ సార్. అంటే మీరు చెప్పేది ఏంటంటే అది తీసుకుంటే, ఆ పార్ట్ తీసుకుంటే నాకు స్ట్రెస్ ఏమి ఉండదు, స్మూత్గా వెళ్ళిపోతుంది అని అంటున్నారు. ఎస్, ఓకే. ఇంకోటి క్వశ్చన్ ఏంటంటే సార్, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా ఫాదర్కి రిపోర్ట్ ఇచ్చారనుకోండి, నేను చిన్నప్పుడు మా ఫాదర్కి ఏమని ఇచ్చారు, ఇతనికి సో బయాలజీలో బాగుంటుంది లైఫ్ అనేది అని మీరు ఇచ్చారనమాట. ఆ పర్సన్కి ఏంటంటే ఎంపీసీ తీసుకోవాలి అనమాట ఆ టైంలో. ఓకే, ఆ పర్సన్ ఎంపీసీ, బట్ ఫాదర్ ఏమిటంటే ఫోర్స్ చేస్తుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఒక స్టేజ్ అట్లా వచ్చింది అనుకోండి, ఒక కేసు తీసుకుందాం ఎగ్జాంపుల్, మీరు ఇచ్చిన రిపోర్ట్లో బయాలజీ తీసుకుంటే బాగుంటుందని అన్నారు. సో ఇలాంటి కేసు మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనమాట? లైక్ ఇప్పుడు పేరెంట్స్ ఫోర్స్ చేస్తే ఒక కేసు తీసుకుందాం అట్లా. రైట్, మంచి క్వశ్చన్ అండి మాస్టర్ గారు. 10th క్లాస్ లోపు కనుక తీసుకున్నది ఉంటే పిల్లలకి వచ్చి చెప్పను, తల్లిదండ్రులు మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ
10th క్లాస్ తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత రిపోర్ట్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు బాబుకు పేరెంట్స్కి ఇద్దరికి కూర్చొని పెట్టి రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వినపడుతుందా మాస్టారు? లక్ష్మణ్ గారు? సార్ వినిపిస్తుంది, క్లియర్ చెప్పండి. సో 10వ తరగతి లోపైతే పేరెంట్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాళ్ళకు అండర్స్టాండ్ చేస్తాను, దాని ప్రకారంగా వాళ్ళు ఫాలో అవ్వమని చెప్తాను. పిల్లవాని యొక్క లక్షణాలు చూడమని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఒకవేళ బై ఛాన్స్ ఇంటర్మీడియట్ దాటిపోయింది, డిగ్రీ చేస్తున్నప్పుడు రిపోర్ట్ తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లక్ష్మణ్ దే తీసుకుంటాం. లక్ష్మణ్ ఒకవేళ ఇప్పుడు ఈవినింగ్ చేస్తున్నాడు అనుకున్నాం, కానీ బై ఛాన్స్ ఇప్పుడు నువ్వు రిపోర్ట్ తీసుకుంటే నీకు బైపీసీ రావచ్చు. ఓకే, ఇలా ఇప్పుడు మీ ఫాదర్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, నీకు మీ ఫాదర్కి ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని చెప్పేసి నువ్వు ఇంజనీరింగ్ వదులుకొని నువ్వైతే మళ్ళీ ఇప్పుడు బైపీసీ చదువుకొని అయితే డాక్టర్ అయితే కాలేవు కదా. సో అక్కడ ఏం చెప్తానంటే ఉన్న ఛాయిస్లో దేనికి పోవచ్చు అనేది మాత్రమే మీకు ఒక రూట్ చూపించగలుగుతాను, కానీ రిపోర్ట్ అనేది మాత్రం దాచిపెట్టడం జరగదు. 10th క్లాస్ లోపు పిల్లలకు ఎక్కువ వాళ్ళు మ్యాచ్యూర్ కాదు కాబట్టి తల్లిదండ్రుల వరకు చెప్తాం. 10th తర్వాత అదే రిపోర్టు పిల్లవానికి పేరెంట్స్ ఇద్దరు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ రిపోర్ట్ నీకు ఇచ్చేసి లక్ష్మణ్ గారికి అది ఎండ్ రేపు నాకు కలవద్దని చెప్పను. ఆ రిపోర్ట్ అనేది మన ఫింగర్ ప్రింట్స్ పర్మనెంట్ మారదు కాబట్టి రిపోర్ట్ కూడా మారదు. ఆ రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకొని ఎప్పుడైనా మీ పిల్లవాని గురించి నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్స్. సో నెక్స్ట్ మనం క్వశ్చన్ తీసుకుందాం సార్. తీసుకోండి. లావణ్య మ్యామ్ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. లావణ్య గారు నమస్తే మాస్టర్. చాలా బాగుంది కాన్సెప్ట్, కొత్తగా ఉంది. ఇప్పుడు సార్ ఇప్పుడు స్పిరిచువాలిటీలో వచ్చేదానికి దానికి ఏదైనా రిలేటెడ్ ఉంది అని చెప్పినారు కదా మీరు. సో అప్పుడు నేను డిసైడ్ చేస్తేనే నేను స్పిరిచువాలిటీకి వస్తానా, లేదా రానీకి అవ్వదా? ఇప్పుడు మీరు చెప్తారు కదా స్ట్రెస్ ఫ్రీ, స్ట్రెస్ తో కూడా చేసే పని ఉంది, స్ట్రెస్ లేకుండా చేసే పని ఉంది. రైట్, ఫస్ట్ స్పిరిచువల్ గురించి చెప్తా మేడం. స్పిరిచువాలిటీ ఒకవేళ నీకు బైబార్నే నీ ఇంటెలిజెన్స్ ఉందనుకో, స్పిరిచువల్ సంబంధించిన మీటింగ్లు కానీ స్పిరిచువల్ పుస్తకాలు కానీ నీకు నువ్వే కొనుక్కుంటూ చదువుతూ జాయిన్ అయిపోతావు అక్కడ. ఒకటి. 2, స్ట్రెస్ గా ఎప్పుడు వస్తుంది అంటే నీకు స్పిరిచువాలిటీ ఉందనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్, కానీ నీ పేరెంట్స్ వల్ల, నీ అక్క చెల్లెల వల్ల, అన్నతమ్ముల వల్ల వద్దు వదిలిపెట్టి ఎందుకు తలనొప్పి వద్దు మనం రా ఇలా ఆటపాటలతో పోతున్నాం అనుకో, అక్కడ నువ్వు స్ట్రెస్ గా ఉంటావా లేదా? అది ఓకే సార్. నేను అడిగింది స్పిరిచువాలిటీకి వచ్చేటప్పుడు సో అది ఉంటేనే వస్తాము, లేకపోతే ఫోర్స్ చేసి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటే వచ్చిన వాళ్ళకి త్వరగా అందులో ఉన్న అనుభూతులన్నీ పొందుతారు. బై ఫోర్స్ గా వచ్చిన వాళ్ళు కాస్త లేట్ గా రిసీవ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ నాదే ఇస్తాను. నేను బై ఫోర్స్ గా వచ్చాను, నాకు మీ అందరికి మాస్టర్ జరిగిన అనుభూతులు నాకు జరగలేదు. నాకు నేను ఇంకా ప్రాక్టీస్ సాధన చేయాలి. ఓకే, అప్పుడు మన ఫింగర్ ప్రింట్స్ మారదు కదా? మారదు. ఉందా లేదా, ఎంతవరకు ఉంది? అందరు స్పిరిచువల్ మాస్టర్ కారు. కరెక్ట్. నో, మీరు క్లియర్ గా ఉంది, క్లియర్ గా లేదు, రెండు విషయాలు చెప్తున్నారు కదా. ప్యాటర్న్స్ సేమ్ గా ఉంటే కూడా క్లియర్ గా ఉండే ఫింగర్ ప్రింట్స్ ప్యాటర్న్ సేమ్ గా ఉండదు. ప్యాటర్న్ ఎవరిది వాళ్ళకే ఎప్పుడు, మొత్తం ప్రపంచంలో ఇప్పుడు ఎవరి ప్యాటర్న్ ఉండవు, యూనిక్ గా ఉంటుంది. యూనిక్ ఎవరిది వాళ్ళతో కంపారిజన్ చేయలేము, ఎవరిది వాళ్ళకే యూనిక్. సో మీరు ఫోర్స్ఫుల్ గా స్పిరిచువాలిటీ వస్తే కూడా మీది ఫింగర్ ప్రింట్స్ చేంజ్ అవ్వదు. ఫోర్స్ఫుల్ గా మీరు స్పిరిచువాలిటీకి వచ్చారు కదా, అప్పుడు మీరు ఫింగర్ ప్రింట్స్ చూస్తే స్పిరిచువాలిటీలో ఉంటారా లేదా అని తెలుస్తుందా లేదా? నేను తెలుస్తుంది, నేను ఎంతవరకు ఉంటానో అంతవరకు ఉంటాను. బై ఫోర్స్ గా నేను బలవంతాన్ని ఎంతగా నేర్చుకుంటా, స్ట్రెస్ గా చెప్పిన తప్పుకుంటా కూడా నేను. ఓకే, సో ఈ రిపోర్ట్ ఏం చెప్తానంటే మన స్ట్రెస్ ఫ్రీగా పోయే కార్యక్రమంలో ఆగగలుగుతాం, హ్యాపీగా పోయేదాలే, మెంటల్ పీస్ గా ఉండేదాలనే మనం ముందుకు పోగలుగుతాం. అది తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. నెక్స్ట్ తీసుకో మాస్టర్ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ షేరింగ్. నెక్స్ట్ చంద్రశేఖర్ రెడ్డి సార్ షేర్ చేస్తారా? గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ భాస్కర్ రావు గారు, నమస్కారం సార్. నమస్తే సార్. సార్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ ద్వారా మా కజిన్ వాళ్ళ అమ్మాయికి పెళ్లి కావట్లేదు, చాలా సంబంధాలు చూశారు. ఫింగర్ ప్రింట్స్ ఇలాంటి వాటిలో ఇదేమన్నా హెల్ప్ అవుతుందా సార్? సార్ మీరు ఒకసారి ఫింగర్ ప్రింట్స్ నాకు పంపించండి, నేను ఆవిడ యొక్క పర్సనాలిటీ గురించి, బిహేవియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత
చెప్పగలుగుతా సార్. ఎందుకనంటే అసలు ఆవిడ పెళ్లి కాదని కారణానికి ఫింగర్ ప్రింట్స్ అడ్డు కాదు, కానీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఆమె యొక్క లక్షణాలు, ఆమె యొక్క వీక్నెస్ పాయింట్స్, ఆమె యొక్క ప్లస్ పాయింట్స్ ఒకసారి డిస్కస్ చేసుకుంటే అది క్లారిటీ వస్తుంది. అంటే ఎన్నో సంవత్సరంలో పెళ్లి కావచ్చు, అట్లాంటిది ఏమైనా తెలుపగలవచ్చా సార్? అలా తెలపండి సార్, అలా తెలపను. ఆవిడకి ఎంతవరకు జ్ఞానం ఉంది, ఏది తక్కువ ఉంది, ఏది ఎక్కువ ఉంది మాత్రం పర్ఫెక్ట్ చెప్పగలుగుతాం, నిర్ధారించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ట్రై చేయండి సార్ ఒకసారి తీసుకుని. ఓకే సార్. జరిగేది ఏం లేదు సార్. నాకు మీ కాంటాక్ట్ నెంబర్ కావాలి సార్. ఎస్ సార్, 9440367408. నేను చాట్ బాక్స్ లో అగైన్ టైప్ చేస్తున్నా. ఓకే సార్. నేను గ్రూప్ లో కూడా మళ్ళీ నా గ్రూప్ లో నా నంబర్ పెడతా సార్, మన గ్రూప్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. గ్రూప్ లో షేరింగ్ నెంబర్ పెడతాం సార్. సార్ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, మీరు అమ్మాయి అని చెప్పారు కదా, అబ్బాయిని సెలెక్ట్ చేస్తే మాత్రం ఆ అబ్బాయికి అమ్మాయికి ఎలా ఉంటుంది మాత్రం ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ మనకి ఇస్తే చెప్పగలుగుతాను. ఓకే, బట్ ఐ విల్ టెల్. అర్థమైంది సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఇఫ్ యూ పాసిబుల్ సార్, ఎవరైనా మన గ్రూప్ లో ఏదైనా డైవర్స్ కేసు ఇద్దరు ఆలమూలు పడట్లేదంటే వాళ్ళ ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ నాకు పంపించండి, సాల్వ్ చేస్తాను. ఓకే సార్, పర్ఫెక్ట్ డాచ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. నెక్స్ట్ మాస్టర్. నెక్స్ట్ భాగ్యవల్లి మ్యామ్, అన్మ్యూట్ చేసుకుని ఒకసారి. సార్ నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. సార్ ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్ ని క్లియర్ చేయగలుగుతారా సార్? మేడం నేను నేర్చుకున్న జ్ఞానం వరకు చెప్తాను, కానీ నేను డాక్టర్ మాత్రం కాదు. ఓకే, ఐ విల్ టెల్. ఇందులో ఎందుకంటే హెల్త్ లో కూడా చాలా రీసెర్చ్ చేశారు డెర్మటోగ్రాఫిక్స్ తోని, వేల పేపర్స్ ఉన్నాయి. నేను నేర్చుకునే వరకు మాత్రం చెప్తాను, బట్ ఐఎమ్ నాట్ ఎ డాక్టర్. అందులో ఉంటుంది మీ హెల్త్ పాయింట్ ఎలా ఉంటుంది కూడా, అందులో ఒక పాయింట్ అందులో కూడా ఉంటుంది. అంటే మీరు ఫింగర్ ప్రింట్స్ పంపిస్తే ప్రాబ్లం ఏంటని గెస్ చేసి చెప్పగలుగుతారా? గెస్ కాదు, ఉన్నది చెప్పగలుగుతాను. నేను నేర్చుకున్న పరిజ్ఞానం వరకు చెప్పగలుగుతాను అంటున్నాను. అదే ఫింగర్ ప్రింట్స్ బట్టి ప్రాబ్లం ఏంటో చెప్తారు. రెమెడీ చెప్తారండి? రెమెడీ కూడా ఉంటాయి, ప్రతి దానిలో రెమెడీస్ కూడా ఉంటాయి. ఉంటాయండి, రెమెడీస్ కూడా ఉంటాయండి. ఉంటాయి సార్. ఇది ఆస్ట్రాలజీ అనుకోవాలా సార్? కాదండి, ఇది ఆస్ట్రాలజీ కాదు. తర్వాత ఇది దాన్ని ఏమంటాం, పామిస్ట్ కూడా కాదు. ఇది డెర్మటోగ్రాఫిక్స్ అంటే చేతి వేలి ముద్రలు తల్లి గర్భంలో 13వ వారం నుంచి 20వ వారంలో బ్రెయిన్ కు ఫింగర్ ప్రింట్స్ కి లింక్ ఉంది. ఆ రెండు ఎట్ ఏ టైంలో డెవలప్ అవుతున్నాయి. దీన్ని డెర్మటోగ్రాఫిక్స్ అంటారండి. పామిస్ట్ లో ఒక పార్ట్ అనుకోవచ్చు, 1%. బట్ ఇది టోటల్లీ సైన్స్ డెవలప్డ్ బై ద డాక్టర్ హెరాల్డ్ కుమిన్. అతను 1924లో ఈ ఫింగర్ ప్రింట్స్ మీద రీసెర్చ్ చేసి తను ఈ శాస్త్రాన్ని ముందు తీసుకొచ్చాడు. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ ఫింగర్ ప్రింట్స్ ఎలా పంపించాలి సార్? నేను మీకు నా నంబర్లో మీకు నాకు వాట్సాప్ పంపించండి, నేను ఎలా పంపాలో నేను ప్రొసీజర్ చెప్తానండి. ఓకే సార్. సార్ అంటే ఇంకొక మాట సార్, తెలియదు కదా, తెలుసుకోవాలని. అంటే రెమెడీ అంటే దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అంటే అమ్మ చూడు, నీ యొక్క హెల్త్ బాగలేదని కారణం ఏదో ఒక కారణం ఉంటుంది. అది ఓకే సార్. ఆ కారణానికి అనుగుణంగానే రెమెడీ ఉంటుంది. ఏ కారణం అని ఫింగర్ ప్రింట్స్ చూడంత వరకు చెప్పలేను కదా. అదే సార్. అంటే అంటే మాకు తెలిసిన పరిజ్ఞానం మెడిసిన్స్ మాత్రం రాయను. అంటే సార్ ఆస్ట్రాలజీ అనుకోండి సార్, మాకు తెలిసిన పరిజ్ఞానం వరకు మేము జాతకం చూపిస్తే వాళ్ళు ఏవో జపాలు చేయాలి అవన్నీ అంటారు కదా. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ ఇస్తారు. సో మీరేంటి సార్ అని అడుగుతున్నాను సార్. నేను కేవలము మన ఫింగర్స్ కి బ్రెయిన్ సంబంధించిన ఎక్సర్సైజ్ మాత్రమే చెప్తాను. ఓకే సార్, అది సార్ నా ఇంటెన్షన్. పర్లేదమ్మా, చెప్తాను. నేను ఇచ్చేది మెడిసిన్స్ ఇవ్వను, ప్రిస్క్రైబ్ చేయను, టెస్టులు చేసుకున్నామని చెప్పాను. జస్ట్ ఫింగర్ ప్రింట్స్ కు బ్రెయిన్ కు లింక్ అని చెప్తాను కదా. బ్రెయిన్ కు మనం కనుక సెర్చ్ చేసుకుంటే అన్ని పనులు చేసుకోగలుగుతాం. సో బ్రెయిన్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ మాత్రమే నేను రెమెడీస్ ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మనీయా సార్? ఎస్ మేడం, ఇది చెప్తాను మేడం. ఇది నేను డబ్బులు తీసుకునే చేస్తాను మేడం. కాకపోతే మాత్రము మన గుడాకేశ మెడిటేషన్ ఉన్న వాళ్ళందరి కూడా
మీ యొక్క డబ్బులు అన్ని కూడా నేను తీసుకుంటా, ఇది ట్రస్ట్కే చెందుతాయి, నాకు చెందవు. ప్రబోధ మాస్టర్ గారి ట్రస్ట్కు నేను అంకితం చేయదలుచుకున్న. ఈ మనం గుడాకేశ మాస్టర్ ట్రైనింగ్ చేసిన అందరి ఎవరు రిపోర్ట్ తీసుకున్నా కూడా డబ్బులు మాత్రం ట్రస్ట్కే ఇచ్చేస్తాను. అవును సార్, ఇంత ఇంపార్టెంట్, ఇంత మంచి టైంలో మీరు మిమ్మల్ని ఇలా ఇంట్రడ్యూస్ చేశారంటే సో ఇది చాలా ఇంపార్టెంట్ అని మేము అనుకుంటున్నాం సార్. ఎస్ మేడం, నాకు నేను గొప్పగా చెప్పడం కాదు, నా లైఫ్ నేను 6 ఇయర్స్ నా 6 ఇయర్స్ టైం దీని మీద ఇన్వెస్ట్ చేశాను. మనీ పక్క పెట్టండి, 6 ఇయర్స్ టైం నేను ఇన్వెస్ట్ చేశాను దీని మీద. నేను చెప్పాను కదా, గుజరాత్కి వెళ్ళి మాస్టర్ గారు వెళ్ళి వచ్చాను. ఆఫ్రికాలో జెఫ్రీ మేడం ఉంటుంది, ఆవిడతో నేను క్లాసులు తీసుకున్నాను. చాలా దిక్కులను ట్రైనింగ్ చేసి ఒక సైన్స్ నేర్చుకున్నాము. నేను ఒక రోజు ఒక పుస్తకం పెట్టి వచ్చింది కాదు, నా 6 సంవత్సరాల ప్రయాణం ఈ ఫింగర్ ప్రింట్స్ మీద. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అమ్మ, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. నెక్స్ట్ మాస్టర్స్ చూసారు కదా, లైక్ ఏంటంటే మాస్టర్ ఏంటంటే బ్యాక్ ఎండ్ లో సేవ చేస్తూ ఉంటారు అనమాట. మేమందరం ఫ్రంట్ ఎండ్ లో చేస్తూ ఉంటే సో అట్లా ఉంటుంది. మాస్టర్స్ ఒకసారి మాస్టర్కి అందరం క్లాప్స్ కొట్టాలి మాస్టర్స్, ఎందుకంటే వస్తున్న అమౌంట్ అంతా మాస్టర్ ఏంటంటే ట్రస్ట్కి ఫార్వర్డ్ చేస్తున్నారు అనమాట. సో అది మాస్టర్ ఎప్పుడు చెప్పారన్నమాట మళ్ళీ ఎవరికి ఇలా చేస్తున్నానని చెప్పేసి. సో అది మాస్టర్ యొక్క గొప్పతనం మాస్టర్. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీదేవి మ్యామ్ అన్మ్యూట్ చేసుకుంటారా? ఓకే సార్. నమస్తే సార్. నమస్తే. అది ఇప్పుడు చిన్న పిల్లలు తీసుకుంటున్నారు కదా సార్ మీరు, అంటే ఇప్పుడు 10 ఇయర్స్ బాబు తీసుకుంటారు మా బాబుది. ఓకే. ఇప్పుడు బ్రెయిన్ తను క్రియేటివిటీ అని చెప్తారు కదా సార్, అది ఆ బాబు బాగా మెడిటేషన్ చేసి ఒక 10 ఇయర్స్ తర్వాత ఒక లాజికల్ మైండ్ గా చేంజ్ అవుతారా సార్ అలాగా, లేకపోతే మీరు చెప్పిన రిపోర్ట్ కే ఫిక్స్ అయ్యి ఉంటారు అలాగా? అదే రిపోర్ట్ ని బట్టి ఉంటదా లైఫ్? జన్మత లక్షణాలు మారడం మాత్రం జరగదు మేడం. అదే దాని గురించి డౌట్ వచ్చింది సార్. పర్లేదు మేడం, జన్మత అంటే లక్షణాలు వీళ్ళు మధ్యలో ఒకటి చెప్తా మేడం, మన యొక్క ఇంటెలిజెన్స్ లో పర్సెంటేజ్ ప్రకారం ఇస్తాము. అన్ని 100% ఉండవు, అన్ని 0% ఉండవు. సో ఏవైతే తక్కువ ఇంటెలిజెన్స్ ఉంటాయో అవి మారేదానికి అవకాశం ఉంటుంది అతనికి. ఎక్కువ ఉన్నాయి మాత్రం అసలే మారదు. ఉదాహరణ ఒక మీ బాబుకు ఒకవేళ స్పోర్ట్స్ లో బాగుంది అనుకున్నాం, హైయెస్ట్ ఉన్న 8 ఇంటెలిజెన్స్లలో నేను 8 ఇంటెలిజెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ రిపోర్ట్ లో. ఈ 8 ఇంటెలిజెన్స్ లో సపోజ్ స్పోర్ట్స్ లో హైయెస్ట్ ఉంది అనుకుంటాం, అందులో మార్పు రాదు. హైయెస్ట్ ఉందల్లా, లోయెస్ట్ ఉందల్లా మార్పు వస్తుంది. అంటే నేను నా డౌట్ అంటే సార్, అంటే ఈ 10 ఇయర్స్ లో మెడిటేషన్ చేసి కొంచెం అది బాగా చేశాడు అనుకోండి, ఆయన అనుకున్నది చేస్తే మాత్రము ఏవైతే తక్కువ ఇంటెలిజెన్స్ ఉన్నా అవి డెవలప్ అవుతాయండి. అదే చేంజెస్ అవుతాయా సార్? తక్కువ ఉన్న ఇంటెలిజెన్స్ తప్పకుండా డెవలప్ అవుతాయండి. ఓకే సార్, అదే డౌట్ వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ. దాని విషయంలో కూడా పెరిగిందా లేదని కూడా నేను ఒకటి ఏంటంటే టెస్టింగ్ కూడా పెడతాను పిల్లలకి. క్వశ్చనర్ ఇచ్చేసేసి ఆ క్వశ్చనర్ ప్రకారం కూడా వాళ్ళను ఎట్లా పెరిగింది కూడా చెప్పగలుగుతాను. దాన్ని సైకోమోటర్స్ అంటారు. ఏజ్ లిమిట్ ఎంత సార్? 3 ఇయర్స్ నుంచి ఏ ఏజ్ అయినా పర్లేదు మేడం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి శ్రీలక్ష్మి మ్యామ్. శ్రీలక్ష్మి మ్యామ్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మాస్టర్. నమస్తే అమ్మా. ఇప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తి ఫింగర్ ప్రింట్ మీరు ఇందాక చూపించారు, అది ఎలా ఉంటది అనేది. తర్వాత మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఫింగర్ ప్రింట్ చూపించారు, అది ఎలా ఉంటుంది. ఒక సామాన్యమైన వ్యక్తి మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత వారి ఫింగర్ ప్రింట్స్ మారుతాయా? తర్వాత ఎందుకంటే అది ఆ డెవలప్మెంట్ ఎలా ఉన్నది అనేది మీరు చూపించినారు కదా ఇందాక. ఎస్ మేడం, ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాక మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఫర్దర్ అడగండి. ఇక్కడ నేను ఎందుకు చూపించానంటే తల్లి గర్భంలో బిడ్డ రాగానే ఆవిడ ఎలాంటి మెడిటేషన్ చేయలేదు, ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించలేదు. తనకు పుట్టబోయే బిడ్డ అలాంటి డిస్టర్బెన్స్ తో పుడతాడు. ఓకే రైట్. ఒకవేళ పుట్టిన బిడ్డ అది నేను మీకు చూపించిందల్లో మన ప్రాణతి గారి పాప చూపించాను. ప్రాణతి గారి పాప ఎందుకు చూపించాను అంటే ప్రాణతి గారు మెడిటేషన్ చేశారు మొత్తం టోటల్ 9 months. పాప కడుపులో ఉన్నప్పుడు ఆవిడ మెడిటేషన్ చేస్తుంది కాబట్టి ఆ పాప ఫింగర్ ప్రింట్స్ ఎంత చక్కగా కనపడుతున్నాయి, చక్రాలకు ఎంత బాగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వెంకటేశ్వరంలో విష్ణు చక్రాలు ఎలా చూసామో ఆ వజ్రాలతో అలా కనపడుతుంది. అవును, చాలా బాగా ఉన్నాయి కదా. అదే విధంగా నేను సుజాత మేడం గారు ఫస్ట్ చూపించాను. ఆవిడ కూడా ఎందుకన్నా అంటే ఆవిడ తల్లికి రుణపడి ఉండాలి.
ఎంత చక్కగా ఉన్నాయి, నీట్ గా క్లీన్ గా ఎంత క్లియర్ కనబడుతున్నాయి. అవును. అంటే ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడం జరిగిందమ్మా. డాక్టర్ హెరాల్డ్ కుమెన్ గారు తల్లి గర్భం 9 months రీసెర్చ్ చేసి వాళ్ళు స్కానింగ్ చేసి ఇమేజెస్ అన్ని రేడియోలాజర్ తీసుకొని ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి అని చూసి వాళ్ళు చెప్పారంటే తల్లి యొక్క ఆలోచన విధానం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మీరు ఒక మాట చెప్పారు కదా సార్, అంటే ఈ ఫింగర్ ప్రింట్ కి బ్రెయిన్ కి కనెక్షన్ ఉంది, దీన్ని బట్టి ఫింగర్ ప్రింట్ వస్తుంది అని చెప్పేసి అన్నారు కదా. అంటే ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ బ్రెయిన్ డెవలప్ అవుతుంది. బ్రెయిన్ డెవలప్ అవుతున్నప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ కూడా మారుతుందా? మారదు. ఫింగర్ ప్రింట్స్ 80% లో మారదు. ఫింగర్ ప్రింట్స్ అలానే ఉంటాయి. ఓకే. మన చెయ్యి కట్ అయినా కాలినా మళ్ళీ అవే వస్తాయి. ఓకే. అవును సార్. రెండోది ఏంటి అంటే ఇప్పుడు ఈ ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఆర్థిక సమస్యల్ని కూడా అధిగమించడానికి రెమెడీస్ ఏమన్నా ఉంటాయా? అంటే ఇందాక హెల్త్ గురించి అడుగుదాం అనుకున్నాను, ఆ మ్యామ్ అడిగారు, మ్యామ్ చెప్పేశారు కాబట్టి మంచి క్వశ్చన్, చాలా చక్కగా క్వశ్చన్ చెప్తానమ్మా. ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు వస్తాయమ్మా? పెళ్లి అయిన తర్వాతనే కదా వచ్చేది. సార్ ఇద్దరు ఇస్తే చెప్తాను. ఓకే, ఇద్దరు ఇస్తే చెప్తారు. తప్పకుండా చెప్తాను. ఓకే ఓకే. ఇంకా ఇవే సార్ డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఎందుకంటే మెయిన్ ఒకటి ఆర్థిక సమస్య. ఆర్థిక సమస్యని ఎలా అధిగమించాలి ఈ ఫింగర్ ప్రింట్స్ ద్వారా మీరు అంటున్నారు కాబట్టి ఎలా మనకు సౌజన్య గారు చెప్పారు కదా, ఇద్దరు ఇస్తే మాత్రం చెప్తాను. ఇద్దరి పంపించాలి. వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. మీరు ఎలా? వాట్సాప్ ద్వారా, కోవిడ్ చేయబట్టి వాట్సాప్ ద్వారా. కోవిడ్ కనుక క్లోజ్ అయిపోతే అది డైరెక్ట్ గా పర్సనల్ గా కలవచ్చు, ఇవ్వచ్చు కూడా అట్లా. ఓకే, మీరు ఉండేది ఎక్కడ? నేను ఉండేది హైదరాబాద్ అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. వెల్కమ్. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ వచ్చి గీతా మ్యామ్, అన్మ్యూట్ చేసుకుని ఒకసారి. గీతా మేడం. నమస్తే సార్. నమస్తే నేను మేడం. మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత ఎక్కువ ఇప్పుడు మీరు అన్నారు కదా విద్యా విధానం మారుద్దని, ఆ తపన ఎక్కువ ఉంటుంది సార్. పిల్లలు, నేను స్కూల్ టీచర్ భార్యని, నేను ఒకప్పుడు చదువుకున్నప్పుడు నేను విద్య అందుకోలేదు. ఇప్పుడు పిల్లలు విద్యా విధానం మారాలి, గురుకుల పాఠశాల రావాలని ఎక్కువ తపన ఉంటుంది సార్. ఫస్ట్ పాయింట్ అది చేంజ్ చేసుకో, అది నా లోపల ఎందుకు అంత తపన ఉందనే తెలుసుకోవాలనిపిస్తుంది సార్. పంపించండి మేడం. అందరూ కూడా ఈ విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ సమాజంలో పిల్లల్ని మార్చడానికి రావాలి, అదే లోపల నుంచి ఎక్కువ వస్తుంది సార్. ఎస్ మేడం, మనం ఇప్పుడు ఉన్న వాటిని మనం మార్చుకునేందుకు కష్టపడాలి ఇప్పుడు మనం ఎలాగో. కానీ రాబోయే తరానికి కూడా మనం ముందే ఎప్పుడు ఎవరైతే ప్రెగ్నెంట్ వాళ్ళకి ఈ మెడిటేషన్ గురించి వాళ్ళకి కూడా చెప్పేస్తే కూడా వాళ్ళకి మంచి ధ్యానంలో మంచి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వస్తారు కదా. గీతా మేడం. అవును సార్, వింటున్నాను సార్. ఎస్. సో మనం 2 రకాలు చేయాలమ్మా ఇప్పుడు. ఫస్ట్ మనం ఉన్న పిల్లలకి వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ కనుక్కొని వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రకారం ఏది ఎక్కువ ఉందో వాళ్ళ ఛాయిస్ని ఆలోచించి వాళ్ళని ఆ వృత్తిలోకి ఆ కెరీర్లో పంపిస్తాము. అదేవిధంగా మన బాధ్యతగా మన దగ్గర ఉన్న ఎవరైనా ప్రెగ్నెంట్ కాగానే వాళ్ళకి మన టైం ఉన్నా లేకున్నా వాళ్ళకి కూర్చునబెట్టి ధ్యానంతో కనుక ఉంటే 9 నెలలు ఎంత మంచి పిల్లలు ఇంటెలిజెన్స్ వస్తారని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచి దానిలో పుట్టిస్తే మన దేశానికి మనకు మంచిదే కదా. సో నేను ప్రబోధ్ మాస్టర్ గారిని ప్రాణత గారిని రిక్వెస్ట్ చేసింది అదే మేడం, నేను ఎక్కడున్నా వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ గురించి చెప్తాను. దయచేసి మనం ఈ ఒక్కటి ముందు తీసుకెళ్దాం. ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి ధ్యాన విషయంలో చేద్దాం. ఎలాంటి పుట్టబోయే బాబు ఎలా ఉంటాడనే చెప్తే వాళ్ళకు కూడా మంచి సంతోషంగా వింటారు. ఇది ముందు తీసుకెళ్లాలని నేను నా యొక్క తాపత్రయం. వాళ్ళు కూడా సహకరిస్తని చెప్పారు. సో మనం బాధ్యతగా ఇప్పుడున్న ఎంతమంది అయితే ఈ ప్రోగ్రామ్ ఉన్నారో ఒక్కరిని చేసినా చాలు. సో సైంటిఫిక్ గా కావాల్సిన ఎవిడెన్స్ ఉంటే నేను పంపిస్తాను, నా దగ్గర ఉన్నాయన్నీ. ఎలాంటి లింకు ధ్యానానికి అది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏం ఉపయోగపడుతుంది, ధ్యానం రేపు ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు వస్తున్న గ్యారంటీ ఏంటంటే నేను రీసెర్చ్ చేసిన పేపర్స్ అన్ని కూడా మీకు ఎవరైతే అవసరం ఉంటే వాళ్ళకి చూపిస్తాను కూడా. సార్ ఇంకొకటి, ఇప్పుడు మా బాబు వాళ్ళు జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి మెంటల్ గా మాకు నచ్చట్లేదు అని చాలా. నేను ఇది నేర్చుకున్న తర్వాత ఫస్ట్ కేసు నాకు అదే వచ్చింది సార్. నేను ఇప్పుడు ఐటీ జాబ్ చేస్తున్నాను, నాకు తలనొప్పి హెడేక్ ఏం చేయాలనే అని వచ్చారు. వాళ్ళ ఫింగర్ తీసిన తర్వాత చెప్పానమ్మా, ఈ ఐటీ జాబ్ సూటబుల్ కాదని చెప్పేసారు.
మరి ఏం చేయాలన్నాను. నువ్వేం చేస్తావు జనరల్ అడిగాను. నాకు వంట అంటే చాలా ఇష్టం సార్ అని చెప్పాడు. రిపోర్ట్ చూసుకోవాలి. నేను రిపోర్ట్ ముందు ఒకటమ్మా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి, రిపోర్ట్ మీ చేతిలో పెట్టిన తర్వాతనే నేను డిస్కస్ చేస్తాను. అప్పటిదాకా నాకు ఏం చెప్పొద్దు ఎవరైనా కూడా. సో రిపోర్ట్ ని ఓపెన్ చేసుకొని చెప్పాను, చేస్తాను. ఏముందల్లా మంచి బెస్ట్ చెఫ్ అని రాసింది అలా. సో ఇంటెలిజెన్స్ ప్రకారంగా మనము ఆ వృత్తిలోకి వెళ్తే ఏమైందంటే స్ట్రెస్ ఫ్రీగా బతుకుతాం, సంతోషంగా హాయిగా బతుకుతాం. అయ్యో మనం ముందు మీకు ఎలా ఉంటుంది తల్లి, మావాడిని చెఫ్ చేయాలా బాగుంటుందా అని మనం ప్రెస్టేజ్ ఫీల్ పంపం. గరికపాటి రామ్మోహన్ గారు, అది మీరు వినే ఉంటారు యూట్యూబ్లలో. అతను అంత పెద్ద అవధాని గారు, కానీ తన కొడుకు ఉద్యోగము హాస్టల్ హోటల్ మేనేజ్మెంట్ చేసి ఒక పెద్ద హోటల్స్ లో పెద్ద ఆయన మేనేజర్ ఉన్నట్టే ఆయన స్వీకరించారు కదా, వద్దు అనలే కదా. లేదు నేను అవధానాన్ని, మీరు కూడా అవధానం నేర్చుకొని చెప్పలేదా ఒత్తిడి. సో ప్రతి వారు కూడా మన డెస్టినీ మన తల్లి గర్భంలో డిసైడ్ అయిపోతుంది. ఆ డెస్టినీ తల్లి గర్భంలో ఏదో డిసైడ్ అయిందో అది తెలుసుకొని అందులో మనకు ఒకటే రాదు, అట్లీస్ట్ 3 అయినా వస్తాయి. ఆ 3 రకాలలో ఏదో ఒకటి చూస్ చేసుకొని పోతే హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాం. నా రిపోర్ట్ ఏదైతే ఇస్తానో అది హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇంకొకటి సార్, మీరు ఎంతో అనుభవంతో ఇప్పుడు వచ్చే విద్యార్థులకి మంచి సందేశంగా యూత్ కి అందించాలని మేము కోరుకుంటున్నాను సార్. తప్పకుండా అమ్మా. అదే సార్, మీ తరపున కొంతమంది విద్యార్థులు కూడా పిల్లలకి అందించాలి, అదొక ట్రైనర్ గా అని ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు ట్రైనర్స్. ఎస్ మేడం, దాని విషయంలో నేను ఎనీ గవర్నమెంట్ స్కూల్ 10th క్లాస్ పిల్లలకి నేను ఫ్రీగా చేస్తాను మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎనీ మీకు ఎవరైనా పర్లేదు, ఎనీ 10th క్లాస్ మాత్రమే, దట్టు గవర్నమెంట్ స్కూల్ ఆ హెడ్ మాస్టర్, అయ్యా భాస్కర్ గారు నా స్కూల్లో 20 మంది ఉన్నంటే నేనే వాళ్ళని చూసుకుంటా ఫ్రీగా, వాళ్ళ రిపోర్ట్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తా, వాళ్ళకి టోటల్ వాళ్ళకి ఏం చేయాలో చెప్పేస్తా. ఫింగర్ ప్రింట్స్, సైకోమెట్రిక్స్, ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నా దగ్గర రానక్కర్లేదు, మోటివేషన్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. బట్ హ్యావ్ టు స్టార్ట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ ఓన్లీ. ఓకే, ప్రైవేట్ అంటే ఐ విల్ చార్జ్ ఇట్. ఓకే, ఎందుకంటే ఎందుకు నేను ఫ్రీగా చేస్తున్నాను మీరు అడగకుండా చెప్తాను. నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. ఐ ఎంజాయ్డ్ మై లైఫ్. నేను ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నా, నాకు ఎలాంటి ఒడిదొడుకు లేవు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, ఐఎమ్ లివింగ్ హ్యాపీలీ. సో సర్వీస్లో నేను చాలా నా లైఫ్ ఎంజాయ్ చేస్తాను. కాబట్టి సొసైటీకి ఈ ఒక చిన్న సాయం చేస్తే నాకు పోయేది ఏమీ లేదు. కాబట్టి నేను ఆ సాయం చేయదలుచుకున్నాను పిల్లలకి మాత్రం. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ షేరింగ్ తీసుకుందాం. కొంచెం ఫాస్ట్గా చెప్పండి మాస్టర్స్, ఎందుకంటే ఓకే క్లోజ్ చేద్దాం. అండ్ శోభశ్రీ మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా. సార్ మాకు మీ నెంబర్ చెప్పండి సార్. నేను వాట్సాప్ గ్రూప్ లో పెడతాను మేడం, నెంబర్ పెడతాను తప్పకుండా. మ్యామ్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి ఒకసారి. అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. భార్య భర్తల గురించి తెలుసుకోవాలంటే ఇద్దరివి పంపించాలి సార్? ఇద్దరిది కావాలండి, ఇద్దరిది కావాలి. బాబు లైఫ్ గురించి తెలుసుకోవాలంటే బాబుది మొత్తం ఫ్యామిలీ అంతా తీసుకుంటే, ఫ్యామిలీ అంతా రిపోర్ట్ తీసుకుంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది సార్. అసలు అమౌంట్ అనేది కొంచెం గెస్ట్ చేయొచ్చా సార్? ఫ్యామిలీ మొత్తానికి అయితే ఎంత అవుతుంది? చెప్తా మేడం, తప్పకుండా చెప్తా, ఏం డౌట్ ఏం లేదు. నేను ఇది ఓపెన్ అయితే దాసేది ఏం లేదు. ఫ్యామిలీలో మేము చెప్తాను. ఫ్యామిలీలో ఒక భార్య భర్త, 2 బాబులు, జనరల్ గా అంతే కదా ఇప్పుడు ఉంది, రైట్? నేను యాక్చువల్ గా తీసుకున్నది ఈచ్ రిపోర్ట్ 5,000 తీసుకుంటా నేను. కానీ గుడా క్యాష్ లా తీసుకున్న వాళ్ళందరికి కూడా మీ ఇంట్లో ఒకరికి తీసుకున్నా, 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 4 తీసుకున్నా అదే 5,000 తీసుకుంటా. ఆ 5,000 కూడా ట్రస్ట్ గా ఇచ్చేస్తాను. యాక్చువల్ గా 4కి 5 4 20,000 కావాలి కదా, నాకు 20,000 వద్దు, మాక్సిమం 5,000 అది ట్రస్ట్ కే ఇచ్చేసాను. అది కూడా మీకు నీ రిపోర్ట్ రియల్లీ నాకు యూస్ఫుల్ అంటేనే, అది కూడా నాకు వద్దు రిపోర్ట్ వేస్ట్, ఇది అది కరెక్ట్ లేదంటే అవసరం లేదు కూడా. 100% మనీ గ్యారంటీ రిటర్న్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ
ఓకే, ఇక టైం అయితే క్లోజ్ చేయొచ్చు. లక్ష్మణ్ గారు ఏదైనా ఒకటే రెండు తీసేసుకొని నాకు క్వశ్చన్స్ ఆన్సర్ నా క్వశ్చన్ గ్రూప్ లో పెడితే నేను వాళ్ళకి ఆన్సర్ ఇవ్వగలుగుతాను. నా నంబర్ 9440367408 చాట్ బాక్స్ లో పెడుతున్నాను, నోట్ చేసుకోండి, నాకు మెసేజ్ చేయొచ్చు. తీసుకోండి. రేపు వాట్సాప్ గ్రూప్ లో కూడా వస్తుంది మాస్టర్స్. ఒకసారి కాల్ చేస్తే సార్ కి పర్సనల్ గా సార్ అన్ని మీకు డీటెయిల్ గా చెప్తారు. నేను చాట్ బాక్స్ లో పంపించాను. ఓకే సార్, చాట్ బాక్స్ లో పెట్టారు. సో మాస్టర్స్, సార్ ఇవాళ చాలా ఎంతో నాలెడ్జ్ షేర్ చేశారు. మెయిన్గా ఏంటంటే మన థాట్స్ ఒక మదర్ థాట్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి ఒక చైల్డ్ మీద అని చెప్పేసి ప్రాక్టికల్ చూపెట్టారు అన్నమాట. థమ్స్ కానీ అన్నీ చూపెట్టారు. సో మనం ఒకసారి మాస్టర్కి చాలా థ్యాంక్ఫుల్గా చెప్తూ ఒకసారి క్లాప్స్ కొడదాం మాస్టర్స్. సో చెప్పాను ఆల్రెడీ, ఇంతకుముందు చెప్పాను, మేమందరం ముందు సేవ చేస్తే సార్ ఏంటంటే బ్యాక్ నుంచి సేవ చేస్తున్నారు. సో వీళ్ళందరూ కనిపించారు అనమాట, స్టేజ్ బ్యాక్ సైడ్ అనమాట. సో మనం ఒకసారి హార్ట్ఫుల్గా థ్యాంక్స్, ఒకసారి క్లాప్స్ కొడుతూ సార్కి థ్యాంక్స్ చెప్దాం. ఎంతో సేవ చేస్తున్నారు బ్యాక్ సైడ్ నుంచి గుడాకేసే టీంకి. ఇలానే ఎంతో కంటిన్యూ చేయాలని చెప్పేసి అనుకుంటూ మీ అందరి సపోర్ట్ ఉండాలి మాస్టర్కి. సో థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ టేకింగ్ ద సెషన్ ఇవాళ. థ్యాంక్ యూ మీ అందరికి కూడా, ఇంతసేపు మీరు శ్రద్ధగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఒకసారి రేపు అన్ని వీడియోస్ కూడా మాస్టర్ అన్ని షేర్ చేస్తారు వాట్సాప్ గ్రూప్లో. ఏవైతే ఆడియోస్ కొంచెం ఇంబ్యాలెన్స్ అనిపించిందో అది ఒకసారి రేపు చూడండి మాస్టర్స్, సార్ అన్ని షేర్ చేస్తారు. అన్ని షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మాస్టర్స్, ఇంకా మనం లేట్ అవ్వకుండా నెక్స్ట్ సెషన్కి వెళ్దాము.